విశ్వ పరిషత్ భజంగల్ కార్యకర్తకి ఊరోళ్ళు అప్రోచ్ అవుతారు. అన్న మాకు సపోర్ట్ చేయండి, మాకు హెల్ప్ చేయండి, మాకు వీళ్ళు వద్దన్న. వీళ్ళు వచ్చినప్పటి నుంచి మా హిందువుల మధ్యలో డివిజన్ ఎక్కువైంది, మా హిందువుల మధ్యలో కులం పిచ్చి ఎక్కువైంది. తెలంగాణలో ఎప్పుడు కులం పిచ్చి లేదు. మేము ఎక్కడన్నా పోనీకి రెడీ ఉన్నాం. సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే హైకోర్టు, లోవర్ కోర్టు అంటే లోవర్ కోర్టు. నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే తప్పు వాడు చేస్తుండని మాకు దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ చూసి మాకు 90% ఏమవుతుంది అంటే కలెక్టర్ దగ్గర నుంచి మాకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఒక ఆర్టీఏ ఇష్టం, ఈ ఊర్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని అడిగాం. మాకు ఆర్టీఏలో ఏం సమాధానం వచ్చిందంటే ఈ ఊర్లో ఒక్కడు కూడా క్రైస్తవులు లేదు, కానీ ఆ ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి. మళ్ళీ బయట నుంచి ఎవరు వస్తలేరు. ఆ వర్డిక్ట్ తీసుకొని మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళి సుప్రీంకోర్టు కానీ పెద్ద స్థాయిలో నువ్వు లేవు, కలెక్టర్ కాదు, ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఇచ్చే నిర్దేశం ఫైనల్. మీరు సుప్రీంకోర్టు వచ్చే వర్డిక్ట్ని పట్టుకొని వెళ్ళండి, చెప్పండి వీళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని. చేస్తారు, ఎందుకు చేయరు? వైఫ్ ఏమో హిందూ, హస్బెండ్ క్రిస్టియన్. అయితే ఇది ఈ కేసు ఉంటుంది, ఈ కేసు చాలా చోట్ల ఉంటుంది. అయితే నువ్వు క్రైస్తవులక కూడా బతకొచ్చు, నువ్వు ఒక హిందువులక బతకొచ్చు, ఒకటే కుటుంబంలో ఉండి. అప్పుడు హిందూ సమాజం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అదే కదా, వీడు క్రైస్తవుడా హిందువా? సెక్యులర్. సో మన దగ్గరకు వచ్చేసరికి సెక్యులర్, వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు రిలీజ్ చేస్తుంది, వాళ్ళ హోలీ ప్లేస్ అది. కలవరి సతీష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన అయితే కాదు కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ఉన్నాడంటే అట్లా చెప్పమని చెప్పాలి, అది కూడా చెప్పాలి. నేను కాన్స్టిట్యూషన్కి నమ్మను, అంబేద్కర్ గారు రాసే కాన్స్టిట్యూషన్కి నేను నమ్మనని చెప్పేసిండు అనుకో, పర్వాలేదు, మేము ఏం చేయాలో మేము చేస్తాం. కాన్స్టిట్యూషన్ పరంగా మేము నిన్ను ఆపినప్పుడు నువ్వు కూడా కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళని నువ్వు మార్చినావు అనుకో, వాళ్ళ సర్టిఫికేట్ కూడా నువ్వు మార్చు. నువ్వు ఎందుకు మార్చలేవు ఆ సర్టిఫికేట్? కొన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న చర్చ్ కూడా మేము ఇల్లీగల్ అని చెప్పి కూల్ చేయొచ్చు, చెప్పలేము. అట్లాంటి కేసెస్ కూడా ఉండొచ్చు. అన్నీ ఇల్లీగలే, అన్ని అసైన్ భూమిలు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ భూమిలు, పోరంబోక్ ల్యాండ్లు, దీనిపైన కట్టిన చర్చెస్లు ఎక్కువ ఉన్నాయి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. ఈరోజు మనం ఒక పాడ్కాస్ట్ చేయబోతున్నాం. ఆ పాడ్కాస్ట్లో మనం మాట్లాడేది ఏంటంటే, జనరల్గా నేను పాడ్కాస్ట్ గెస్ట్ని ఎలా పిలుస్తానంటే ఒక ఎక్స్పర్ట్ని పిలుస్తాను. ఇప్పటివరకు మనం చూసుంటాం, మనం ఆర్మీ పర్సన్ని పిలిచాము, ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ని పిలిచాము, అండ్ ఆథర్స్ని పిలిచాము, అండ్ చాలామంది ఎక్స్పర్టీస్ని పిలిచాము. అట్లాగే ఈరోజు మనం గ్రౌండ్లో పనిచేసే ఒక ఎక్స్పర్ట్ని పిలిచామన్నమాట. సో ఎందులో ఎక్స్పర్టీ అంటే, హిందూ సమాజానికి ఒక పెద్ద కన్సర్న్ ఉంటుంది అనమాట. ఏంటంటే టెంపుల్ ల్యాండ్స్ అన్యాక్రాంతం అవుతున్నాయి, ఇల్లీగల్ మస్జిద్లు కడుతున్నారు, ఇల్లీగల్ చర్చిలు కడుతున్నారు. సో దీన్ని తీసేయడం ఎలా, దీన్ని ఆపడం ఎలా అని. సో నిజంగా చెప్తున్నా కదా, నేను ఆ పర్సన్ని దాదాపు ఒక 1.5 year నుండి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ పర్సన్ ఏంటంటే, నేను చెప్పా ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 దాంట్లో ఫుల్ ఎక్స్పర్టీ అనమాట. ఇల్లీగల్ చర్చెస్ని దాదాపు ఇప్పటి వరకు ఒక 70+ చర్చెస్ని, ఇల్లీగల్ చర్చెస్ని బంద్ చేయించాడు, మస్జిద్లను బంద్ చేయించాడు, అండ్ ఇల్లీగల్గా చాలామంది టెంపుల్ ల్యాండ్ని అన్యక్రాంతం చేస్తున్నారు, లాక్కుంటున్నారు. అలానే టెంపుల్ ల్యాండ్స్ని ఎన్నో 100 ఎకరాలని ఆయన తిరిగి కాపాడాడు. సో ఈరోజు వారిని అడిగి మనం పాడ్కాస్ట్ చేద్దాం. నమస్కారం ఆశీష్ అన్న. జై శ్రీరామ్ అజయ్. బాగున్నాను అజయ్. సో మొత్తానికి 70+ చర్చెస్ సక్సెస్ఫుల్గా ఎక్కడ అజయ్, 70 ఎప్పుడో దాటిపోయింది, 100 కన్నా ఎక్కువ అయిపోయింది. సూపర్ అన్న, 100 ఎప్పుడో దాటిపోయింది. మనం లెక్కలు పెట్టుకోము, మన కార్యకర్తలు లెక్కలు పెట్టుకొని వారే మనకు ఇయర్ ఎండ్ లో సూచన ఇస్తారు, ఎన్ని చర్చ్లు బంద్ అయినాయి అని. సో దాని లెక్క ప్రకారం 100 చర్చ్ కన్నా ఎక్కువ ఇల్లీగల్ చర్చెస్, ఇల్లీగల్ మస్జిద్లు 100 కన్నా ఎక్కువ ఆపినాము. అంటే మీరు జనరల్గా సోషల్ మీడియాకి బయటికి రారన్న, మాట్లాడరు. ప్లస్ నేను ఫస్ట్ టైం చూసింది ఎప్పుడంటే స్ట్రింగ్ వినానతో చేశారు మీరు స్ట్రింగ్లో, తర్వాత అమోఘనతో చేశారు రిఫ్లెక్షన్లో. ఆ 2 పాడ్కాస్ట్లు అంటే మేబీ మీరు సమాజానికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు, అంటే ఇంటర్వ్యూ చేస్తున్నారు, జనరల్ ర్యాండమ్గా వచ్చి ఏదో చెప్పాలి అన్నట్టు కాకుండా. అయితే దీంట్లో అజయ్ ముఖ్యమైన విషయం ఏంటిదంటే, గ్రౌండ్లో పనిచేసే కార్యకర్త ఆయనకున్న ఇష్యూస్కి ఆయన రెగ్యులర్గా ఇంటర్వ్యూ ఇవ్వడము నెక్స్ట్ ఇంపాసిబుల్. ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలంటే టైం దొరకదు. టైం దొరికినా కూడా ఆయన అది నిద్రపోవాలని అనుకుంటాడు. ఇప్పుడు నాకు టైం దొరికితే నేను నిద్రపోవాలని అనుకుంటా. ఇది నా పర్సనల్ ఇంటెన్షన్, ఇట్లనే ఉంటుంది. ఇంకోటి కోఆర్డినేషన్. ఒక ఈకోసిస్టంలో పనిచేసినప్పుడు నేను ఒక స్వయం సేవకుని, నాకు విశ్వ పరిషత్లో నాకు స్టేట్ బాధ్యత ఉంది. తెలంగాణ కాకుండా నేను సౌత్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని మండలి నేను ట్రావెల్ చేస్తూనే ఉంటాను. కర్ణాటక వెళ్తా, ఆంధ్రప్రదేశ్ వెళ్తా, తమిళనాడు వెళ్తా. సో అక్కడ ఉన్న ఇష్యూస్ని ట్యాకిల్ చేసుకుంటా, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని దానిపైన చాలా మేము చర్చిస్తాము, డీప్ అనాలిసిస్ చేస్తాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక చర్చ్ ఒక ప్రాంతంలో కాపాడడం అంటే అదే కాపీ పేస్ట్ ఇంకో ప్రాంతంలో మనం కాపాడవచ్చు అని, అట్లా ఏం ఉండదు. సో ఎవ్రీ ఇష్యూ ఇస్ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంటుంది.
అండ్ అంత ఈజీ కూడా కాదు, దాని ఇంకా చాలా రాజకీయ నాయకులది సపోర్టు, అవును, డిపార్ట్మెంట్ 100% ప్యారలైజ్ దీంట్లో. పాపం డిపార్ట్మెంట్ ఏం చేయలేదు. రాజకీయ నాయకులు పెట్టే ప్రెషర్కి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేకపోతే వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ ఫేస్ కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. చాలా మంది ఈజీగా పాయింట్అవుట్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ పనిచేస్తలేరని. కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కన్నా ఎక్కువ ఈ రాజకీయ నాయకులు చేసే అత్యాచారమే చెప్తాను. ఆ అత్యాచారం పాపం వాళ్ళు ఎట్లా తట్టుకుంటారని నేనే ఎన్నోసార్లు ఆలోచిస్తాను తెలుసా. సో టైం దొరకదు. ఇంకోటి నా సబ్జెక్ట్ చాలా క్లియర్గా ఉంది. సో స్ట్రింగ్ వినోద్కి ఇచ్చినాను ఇంటర్వ్యూ. స్ట్రింగ్ వినోద్కి ఇచ్చినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ మొత్తం భారతదేశంలో క్రైస్ట్ ఇల్లీగల్ మిషనరీ వాళ్ళది మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎట్లా ల్యాండ్ కబ్జా చేస్తారు. అమోక్ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఎట్లా పెద్ద రాజకీయ నాయకులది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చర్చెస్లో అండ్ దాని వాళ్ళ ఫండింగ్స్. నేనే నీకు సారీ చెప్పాలి, చాలా టైం నుంచి చాలా రోజు నుంచి నేను టైం ఇవ్వలేకపోతున్నాను. కానీ ఫైనల్గా రాముడి కృపతో ఇలా టైం కుదిరింది. సో ఇప్పుడు నీతో వచ్చే విషయం ఏంటిదంటే పొలిటికల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది ఒక ఇల్లీగల్ చర్చ్ కన్స్ట్రక్షన్ పైన. అది కాకుండా పాస్టర్స్ని ఎట్లా వీళ్ళు కాపాడుకుంటూ వస్తారు. ఇది కాకుండా ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ పైన ప్రెషర్ పెడతారు. సో ఇవాళ మనము దీని గురించి మాట్లాడతాం. షూర్ అన్న, తప్పకుండా. సో అన్న ఫస్ట్ మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అన్న, ఎట్లా స్టార్ట్ అయింది ఈ జర్నీ మీది? నాది 3rd జనరేషన్ స్వయం సేవక్ని ఆర్ఎస్ఎస్లో. సో మా తాత కూడా ఒక స్వయం సేవక్, మా నాన్న స్వయం సేవక్, ఇప్పుడు నేను ఒక స్వయం సేవక్ని. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్. సో మాకు చిన్నప్పటి నుంచే దేశము ధర్మం ఇదే నేర్పిస్తారు. ఎవరన్నా మన దేశము ధర్మం పైన దాడి చేస్తారంటే వానికి ఆ వేలనే జవాబు ఇవ్వాలి. సో టిక్ ఫర్ టాక్ అంతే. మేము గాంధీవాదులం కాము, ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. లేదు 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 అస్సలు లేదు. వాడు కన్ను చూపెడితే వాడు కన్ను పీకేయాల్సిందే అంతే. ఇక్కడ భయపడేది అస్సలు లేదు. ఈ మాతృభూమిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందూది. దాంట్లో నాతో ఎంత అవుతుందో నేను అది చేస్తున్నాను. దాదాపు 100% చర్చెస్ పలగొట్టారు అంటే తీసేశారని చెప్పారు. అంటే దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్న? అంత ఈజీయా? ఈజీ ఏమి ఉండదు అజయ్, ఏది ఈజీ ఉండదు. దీనికోసం ఒక ఈకో సిస్టమ్ నేను 15 years బ్యాక్ బిల్డ్ చేసిన. ఆ ఈకో సిస్టంలో లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇన్ఫార్మర్స్, కార్యకర్త, వీళ్ళు అందరిది ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేసిన. ఆ ఈకో సిస్టమ్ని గట్టికి చేసినాను. సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ నుంచి, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నుంచి, యూనో లోవర్ కోర్ట్ అడ్వకేట్స్ నుంచి, ఒక సిఏ, బికాస్ సిఏ ఇంకా అడ్వకేట్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఓకే. సో ఈ అందరిది ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేసినాం. మరి ఇన్ఫార్మర్స్ ప్లేస్ అ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అజయ్. ఎందుకంటే ప్రతి చోట్ల మనం ఉండలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, గద్వాల్లో ఒక ఇష్యూ అయింది, రంగారెడ్డిలో ఒక ఇష్యూ అయింది. గద్వాల్లో నేను ఉండలేను, రంగారెడ్డిలో కూడా నేను కార్యకర్తలు ఉంటారు. కానీ కార్యకర్తలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి. ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలంటే ఎవరు ఉండాలి? మాకు ఇన్ఫార్మర్స్ ఉండాలి. ఆ ఇన్ఫార్మర్స్ ఏం చేస్తారంటే మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని, ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మేము పనిచేస్తాం. టీమ్ ఎంత ఉందన్నా? ఐ మీన్ హండ్రెడ్స్లో ఉంటారా? 100s ఉంటారు. మాకు 100sలో కంప్లీట్ సీక్రెట్. అసలు ఎవరికి తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి తెలియదు. తెలుసుకొని చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడు వాళ్ళు బయటపడారు. మేము కూడా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వము. అంటే నాకు ఒక బేసిక్ క్వశ్చన్ అన్న, ఇట్లా మీరు చర్చిలు బంద్ చేయడం, మసీదులు బంద్ చేయడం ఇట్లా ఉంటుంది కదా, అంటే ఇది చేయడం ఇల్లీగల్ కదా? జనరల్ లేమని కనిపిస్తుంది కదా, ఏంటి ఇట్లా చేయడం ఏంటి, వాళ్ళ ప్రార్థనా స్థలాలని తీసేయడం ఏంటి, మసీదులను తీసేయడం ఏంటి, అది తప్పు కదా అని అనిపిస్తుంది. అయితే నీ డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇల్లీగల్ చేస్తున్నానా లీగల్గా చేస్తున్నాను నీకు ఒక డౌట్ వచ్చింది. నేను ఏ ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేస్తానో అది నాకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఓకే. దాన్ని బేస్ చేసుకునే మేము హైయర్ అఫీషియల్స్ దగ్గర వెళ్తాము, దాన్ని బేస్ చేసుకునే మేము కోర్టుకి వెళ్తాము. అది మా ఇన్ఫర్మేషన్ ఇల్లీగల్ ఉంటే మా చర్చ్లో ఎట్లా బంద్ అవుతాయి, ఆ మస్జిద్లో ఎట్లా బంద్ అవుతాయి, వాళ్ళు ఎట్లా కొడతారు, కొద్దిగా నువ్వు కూడా ఆలోచించాలి. సో ఆబ్వియస్లీ 100% లీగల్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అనే మేము ఈ ఫైట్ గెలుస్తున్నాం. మేము బిఆర్ అంబేద్కర్ గారు రాసే
కాన్స్టిట్యూషన్ని మేము పాటిస్తున్నాము, వాళ్ళు పాటించలేరు. తేడా అంతేనే. వాళ్ళు నాటకం చేసి అంబేద్కర్ గారి విగ్రహంని ముంగడు పెట్టుకొని ఆడే గేమ్లని మేము సమాజం ముంగడ తీసుకొని వస్తున్నాం. తేడా అంతేనే. మేము కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వెళ్తున్నాము, వీళ్ళు అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్తున్నారు. మేము సమాజం లోపల వీళ్ళు చేసే అన్కాన్స్టిట్యూషనల్ నీతిలని బయట తీసుకొని పెడుతున్నాము. దీంతో సమాజంకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళు చెప్పే నీతి ఒకటి, చేసే నీతి ఇంకోటి. సో అది మేము సమాజం లోపల తీసుకొని వస్తున్నాం. జనరల్గా అంటే మా ఊళ్ళో తాండా ఉంటుంది, మా ఊరు పక్కన. అక్కడ ఏంటంటే ఇల్లీగల్గా, అది లీగల్ మీరు చెప్పాను యాక్చువల్లీ. ఒక నార్మల్ రెంటల్ ప్లేస్ తీసుకుంటారు. రెంటల్ ప్లేస్ తీసుకుని అక్కడ వాళ్ళు భజనలు చేయడం, సండే వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. దాన్ని చర్చ్గా పరిగణిస్తామా? ప్రార్థన స్థలం పెట్టినా కూడా వాళ్ళ హక్కు ఉంటుంది, వాళ్ళ ప్రే చేసుకోవడానికి అవన్నీ. ఎవ్రీ రిలీజన్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ ఎ రైట్. మీరు కూడా మీ ఇంట్లో సత్యనారాయణ భగవాన్ కథ చేసినప్పుడు, నేను కూడా మా ఇంట్లో సత్యనారాయణ భగవాన్ కథ చేసినప్పుడు సమాజం వస్తారు, జనాలు వస్తారు, మన చుట్టుముట్టలు అందరికీ మనకి పిలుస్తారు. ఎవ్రీ సండే మనం ఎవరు సత్యనారాయణ భగవాన్ కథ చేయరు ఇంట్లో. వీళ్ళు ఎవ్రీ సండే ప్రార్థన చేస్తారు. సరే, ప్రార్థన చేసినప్పుడు వీళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక గైడ్ లైన్స్ కరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చింది కదా. నేనైతే గవర్నమెంట్ కాదు. సో గవర్నమెంట్ సెట్ చేసే గైడ్ లైన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ సెట్ చేసే గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు, అన్నిటికన్నా పెద్ద సుప్రీంకోర్టు సెట్ చేసే గైడ్ లైన్స్ని పాటించే హక్కు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ ఉంది. ఓకేనా? ఇదైతే ఒప్పుకుంటావు కదా. సో చుట్టుముట్టు ఉన్న పక్కలోనే మానసికంగా వీళ్ళు పెట్టే టార్చర్, ఆ టార్చర్ భరించక ఏం చేస్తారంటే కొంతమంది తక్కువ రేట్లలో ఇల్లు అమ్మేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీన్ని క్యాచ్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ రెంటెడ్గా వస్తారు కదా, రెంటెడ్గా వచ్చాక ఏం చేస్తారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచే టార్చర్ పెట్టి సగం రేట్లో ఇల్లు కొనుక్కొని తీసుకుంటారు. సో ఎంతో కొంత ఇచ్చేసేయండి అన్నట్టుగా కొన్ని కేసెస్ ఇట్లా జరిగినాయి, వేర్ ఓనర్స్ నచ్చక వీళ్ళు పెట్టే టార్చర్ భరించక ఆ సౌండ్కి ఇవన్నీ వాళ్ళు తక్కువ రేట్ల వాళ్ళ ఇల్లులు అమ్మి వెళ్ళిన సందర్భం కూడా ఉంది. ఇంకోటి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే హిందూ శ్మశాన భూముల దగ్గర, హిందూ గుడిల దగ్గర కొంతమంది ల్యాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు తక్కువ రేట్కి వెళ్తాయి. అవి వాళ్ళు అసొంటి ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి కొంటారు. ఇప్పుడు సుమారుగా ఎల్బీ నగర్ సైడ్ 80,000-90,000 రూపీస్ గజం నడుస్తుంది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లక్ష అనుకో. అక్కడనే ఎక్కడైనా శ్మశాన భూమి ఉంది, గుడి ఉంది, సో గుడి గోపురము ఇంటి పైన పడవదని మనకు ఒకటి ఉంటుంది, మనం నమ్ముతాం దాన్ని. వాళ్ళు దాన్ని నమ్మరు. వాళ్ళు ఏం చేస్తారు, అదే ప్రాంతంలో వీళ్ళు ఏం చేస్తారంటే 40,000-50,000 స్క్వేర్ ఫీట్లో ఆ ల్యాండ్ కొనేస్తారు. ఆ కొన్నది ఏం చేస్తారు, హాఫ్ రేట్ వాళ్ళు ఫస్ట్ చిన్న పెట్టుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారంటే సంఖ్య పెరగంగానే ఆ డబ్బులు వచ్చేస్తాయి కదా, ఇప్పుడు పెట్టుబడి అంతా రిటర్న్ వచ్చేస్తుంది కదా, ఆ రిటర్న్ రాగానే చుట్టుముట్టు ఉన్న ల్యాండ్స్ కూడా కొనేస్తాడు. సో ఇప్పుడు యావరేజ్గా నడిచే ₹1,00,000 గజం భూమి వీళ్ళకి 50,000 వస్తుంది. మళ్ళీ అది కూడా వీళ్ళు పెట్టారు. ఫారెన్ ఫండింగ్ పక్కకి పెట్టండి, ఫారెన్ ఫండింగ్ పక్కకి పెట్టి ఇప్పుడు దశం భాగాలు ఇదే కన్వర్ట్ కాక ముందు ఏ హిందూస్ ఉన్నారో గుడికి రూపాయి అయ్యలే, హిందూ ధర్మం కోసం రూపాయి ఖర్చు చేయలేదు. కానీ అదే క్రైస్తవుల్లో వెళ్ళినాక, మతం మారినాక వీళ్ళు ఏం చేస్తారు, 10% పక్కకి తీసి ఆ ప్యాస్టర్కి ఇస్తారా, చర్చ్కి ఇస్తారు. దాంతోనే వీళ్ళది ఈకో సిస్టమ్ నడుస్తుంది. వీళ్ళ ఈకో సిస్టమ్ని అడుకొని విహెచ్పి, బజరంగ్ దళ్, సంఘ్ పరివారు వీళ్ళు కంటిన్యూస్గా పనిచేస్తారు. అమ్మగన్న దగ్గర చేసింది మేము విన్నాము, ఒక చర్చ్ గురించి చెప్పారు మీరు. అట్లాగే మన వినోదంతో చేసినప్పుడు కూడా మీరు చెప్పారు, చాలా ప్రూఫ్స్ కూడా పెట్టారు, చెప్పారు టెంపుల్ ల్యాండ్స్ గురించి కూడా. అట్లే సో నా దాంట్లో ఏంటంటే ఏదైనా రీసెంట్గా చేసిన ఒక చర్చ్ గురించి ఏదైనా డిఫరెంట్ కేసు ఉంటుంది కదా, ఒక క్లాసిక్ కేసు చెప్తాను. ఓకేనా? ఇది 2 చోట్ల జరిగాను. ఓకేనా? కానీ నేను ఒక డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడతాను. గద్వాల్, జోగులాంబ గద్వాల్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అది బార్డర్ రాయలసీమకి. అది ఇప్పుడు క్రైస్తవుడు ఇల్లీగల్ మిషనరీ వాడు, నేను క్రైస్తవుడు కూడా చెప్పాను, ఇల్లీగల్ మిషనరీ వాడు. ఎందుకంటే 98% వీళ్ళు ఇల్లీగల్. ఎక్కడో 1-2% వీళ్ళు కరెక్ట్గా పద్ధతిగా ఫాలో అవుతారు, మెజారిటీ టైం వీళ్ళు పద్ధతిగా ఫాలో కారు. అది భూమి కొనడం కానీ అన్ని విషయాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు, మున్సిపల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు, గ్రామ సెక్రటరీ తీర్మానం ఇస్తాడు కదా అది వాళ్ళు పాటించారు. వాళ్ళు ఏది పాటించారు, వాళ్ళు ఏంటంటే పొలిటికల్ రాజకీయ నాయకులు పొలిటికల్ పార్టీస్ని పాకెట్లో పెట్టుకుంటారు, దాంతో వాళ్ళు వాళ్ళ సత్తా నడిపిస్తారు. పొలిటికల్ పార్టీస్ ఎట్లా ఇన్వాల్వ్ ఉంటారా అన్న, రాజకీయ నాయకులు ఎట్లా ఇన్వాల్వ్ ఉంటారా అని నువ్వు నాకు ఒక క్వశ్చన్ పెట్టినావు కదా, ఆ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఎప్పుడన్నా ఒక స్టేట్లో కన్వర్జన్ రేట్ పెరిగిందనుకో, నేబరింగ్ స్టేట్కి, పక్క ఉన్న స్టేట్కి వీళ్ళు దాడి చేస్తారు. క్యాల్కులేటెడ్ దాడి ఉంటుంది. ఇప్పుడు
ఆంధ్ర మనం డివైడ్ చేస్తే 2 రీజన్లు డివైడ్ అవుతుంది. ఒకటి రాయలసీమ, ఒకటి కోస్టల్ ఆంధ్ర. సో విజయవాడ వైపు నుంచి వచ్చే కన్వర్జన్ ఒకటి ఉంటుంది, గుంటూరు విజయవాడ నుంచి వైపు. ఒకటేమో కడప కర్నూలు ద్వారా వచ్చే కన్వర్జన్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు గుంటూరు విజయవాడ నుంచి వచ్చే కన్వర్జన్ సాఫ్ట్ కన్వర్జన్ ఉంటుంది. ఒకటి కొత్త మోడ్ ఆఫ్ ఆపరేషన్ జరుగుతుంది అజయ్. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే సోషల్ మీడియా చాలా ఫేమస్ అయిపోతుంది. అండ్ సోషల్ మీడియాలో పని చేయడం రిలవెంట్గా చాలా ఈజీ కంపేర్ టు గ్రౌండ్లో పని చేయడం. నాకు సోషల్ మీడియా వారియర్స్ పైన చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్ పైన నాకు రెస్పెక్ట్ లేదు. అది నేను చాలా క్లియర్గా చేస్తాను. ఎందుకంటే సోషల్ మీడియా ఒక చిన్న సబ్జెక్ట్ కాదు. ఇప్పటి వరకు నేను ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చినానో వాళ్ళకు డెప్త్ నాలెడ్జ్ ఉంది సోషల్ మీడియా గురించి, వాళ్ళకి ఐడియా ఉంది సోషల్ మీడియా ఏంటిదని. లెఫ్టిస్ట్ సెక్యులర్ హిందూస్ సోషల్ మీడియాని ఎట్లా వాడుకుంటారో, రైట్ వింగర్స్ దాన్ని అట్లా ఉపయోగించుకోరు. ఫస్ట్. సెకండ్, హిందూ సమాజంలో మాట్లాడడం అందరికి ఇష్టం, కెమెరా ఇస్తే అందరు మాట్లాడతారు, కానీ నాలెడ్జ్ మాత్రము హాఫ్ బేక్డ్ ఉంటుంది. సో ఈ హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఇస్ మోర్ డేంజరస్ అని నేను చెప్తాను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నాలుక పనిచేసే కార్యకర్తలతో తిరిగి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి సమాజంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. కానీ దే ఆర్ ఆల్ హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నువ్వు పూర్తిగా వాళ్ళతో తిరగలేదు ఒకటి. సెకండ్, నువ్వు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. నువ్వు ఒక చర్చ కూడా బంద్ చేయలేదు. కొన్ని రోజులు ఆ వ్యక్తులతో నువ్వు మూవ్ చేసి వాళ్ళ దగ్గర నేర్చుకున్న నాలెడ్జే, కానీ ప్రాక్టికల్గా వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ నాలెడ్జ్ నీ దగ్గర లేదు. ఉన్నా కూడా 1-2 మండలు లేకపోతే 1-2 ఇష్యూసే ఉంది. మెజారిటీ ఇష్యూస్ గురించి నీకు ఐడియా లేదు. ఎందుకంటే నువ్వు ఆ ఎకో సిస్టమ్ పైన నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తలేవు. నువ్వు వ్యక్తులతో ఎందుకు తిరుగుతున్నావు అంటే నీకు ఎక్కడన్నా పేరు వస్తుందా, నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, నేను కూడా సమాజం లోపల హీరో అవ్వాలని కొంతమంది ఇట్లా కోరుకుంటారు. వాళ్ళకి నేను చాలా అగేన్స్ట్గా ఉన్నాను. సింపుల్గా ఒక మాట చెప్తాను. అక్కడ భగవద్గీత బుక్ ఉందా? ఒకసారి భగవద్గీత బుక్, ఈ భగవద్గీత ప్రచారం నువ్వు చేస్తున్నావు, నీ పైన దాడి జరిగింది. సుమారుగా నువ్వు ఏం చేస్తావు, భగవద్గీత శుక్లలో ఇట్లా ఉంది, భగవద్గీత గొప్పతనం గురించి మాట్లాడుతావు, కృష్ణుడు గొప్పతనం గురించి మాట్లాడుతావు, దీనిలోనే క్యారెక్టర్స్ గొప్పతనం గురించి మాట్లాడుతావు. ఎదురుటోడు వింటేనే నువ్వు మాట్లాడుతావు, ఎదురుటోడు వినకుండా నీ పైన దాడి చేస్తే నువ్వు మాట్లాడేది పనికి వస్తుందా? పనికి రాదు కదా, కన్ఫర్మ్ కదా. సో మన హిందూ సమాజంలో కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే శాస్త్రకి తేడా తెలియదు. ఇప్పుడు శాస్త్రాన్ని కాపాడాలంటే శస్త్ర కంపల్సరీ ఉండాల్సిందే. నువ్వు శస్త్రం లేకుండా శాస్త్రాన్ని కాపాడలేవు. నువ్వు నిజంగానే ఇది చేయగలిగితే నలంద యూనివర్సిటీని ఎవరో తురుకోడు వచ్చి దాడి చేసి దానికి ధ్వంసం చేయకపోతుంది. అది ధ్వంసమైన దాని కారణం ఏంటంటే మన దగ్గర శాస్త్రం ఉండే కానీ శస్త్రం లేకుండే. మన హిందూ సమాజం శస్త్రతో దూరం అవుతుంది, సెల్ఫ్ ప్రొటెక్షన్తో దూరం అవుతుంది. ప్రతి ఒక్క దేవి దేవత ఆ విగ్రహంని చూస్తే వాళ్ళ దగ్గర మనం కోరుకున్నప్పుడు విజ్డమ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, తర్వాత వెపన్ కూడా ఉంది. ఆంజనేయులు స్వామి అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు, ఆయన దగ్గర గద ఉంది. శ్రీకృష్ణుడు అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరని చెప్తారు. ఆయన నీతిని పాటిస్తే ఒక మంచి వ్యక్తిగా మనము ఈ సమాజంలో ఉంటాము, జీవించవచ్చు అని చెప్తారు. ఆయన దగ్గర చక్రం ఉంది, సుదర్శన చక్రం ఉంది. మళ్ళీ ఎందుకు ఈ సమాజం భయపడుతుంది, ఎందుకు మన హిందూ సమాజం పోరాటానికి భయపడుతుంది? అందరూ వచ్చి నీతులు మాట్లాడుతారు, కానీ నీతులు మాట్లాడినోడు ఎదురుటోడు కూడా వినాలి కదా. ఎదురుటోడు వినడు, ఎదురుటోనికి ఒక్కటే తెలుసు, they're not for the arguments. No, they're not for the arguments. Either you get converted or we will kill you. అంతే. నువ్వు కన్వర్ట్ అనక నీ మతంని వదిలేసి మా మతంలో రా, లేకపోతే నువ్వు చచ్చిపో. 2 ఆప్షన్స్ ఉంటాయి, 3 ఆప్షన్స్ ఏం లేవు. లేదనే హిందూ రాష్ట్ర ఒక్కటి కూడా లేదు మొత్తం భూమి పైన, కానీ ఇస్లాం కంట్రీస్ లేకపోతే క్రిస్టియన్ కంట్రీస్ కొన్ని డబుల్ ఫిగర్స్లో ఉన్నాయి. సో దానికి ఒకటి కారణం ఏమైందంటే వాళ్ళు బైబుల్ కానీ ఖురాన్తోని వాళ్ళు పోరాటం చేయడానికి కూడా రెడీ ఉన్నారు. మనము భగవద్గీత పట్టుకొని దాని నీతులు చెప్తున్నాము, కానీ ఎప్పుడన్నా భగవద్గీత పైన దాడి అయితే మనం కూడా పోరాటం చేయడానికి రెడీ లేము. ఇంకా లోపటి నుంచి ఆ ధైర్యం మనకు బయటికి వస్తలేదు. ఏ స్టేట్ అయినా కన్వర్ట్ అవుతుంది అనుకో, ఆ ఇంపాక్ట్ పక్కకున్న స్టేట్స్ కూడా అవుతుంది. సుమారుగా ఆంధ్రప్రదేశ్ కన్వర్జన్ ఇంపాక్ట్ తెలంగాణలో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎట్లా అడుగుతుంది. సో 2 టైప్స్ ఆఫ్ కన్వర్జన్ ఉంటుంది. ఒకటి సాఫ్ట్ కన్వర్జన్ ఉంటుంది, ఒకటి అగ్రెసివ్ కన్వర్జన్ ఉంటుంది. సాఫ్ట్ కన్వర్జన్ కమ్స్ ఫ్రమ్ గుంటూరు విజయవాడ బెల్ట్.
ఓకే. గుంటూరు, విజయవాడ, సూర్యనగర్ ఇట్లా ఇట్లా మన సిటీకి ఎంటర్ అవుతుంది. ఓకే. ఒకటి అగ్రెసివ్ కన్వర్జన్ ఉంటుంది. ఆ అగ్రెసివ్ కన్వర్జన్ కడప, కర్నూలు, ఓకే. జోగులాంబ, గద్వాలు ఇట్లా ఎంటర్ ఇట్లా ఎంటర్ అవుతుంది. ఓకే. సో ఇటువైపు కన్వర్జన్ ర్యాకెట్ ఏది నడుస్తుందో అది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తెలీదు, సైలెంట్గా వెళ్తాం, సైలెంట్గా వెళ్ళిపోతుంది, ఎవరికి తెలీదు. వాళ్ళు అగ్రెసివ్ కూడా ఉండరు, వాళ్ళు తీయగా మాట్లాడి మనుషులని ఒప్పించి సెక్యులరిజంని తీసుకొని వచ్చి వాళ్ళు కన్వర్జన్ చేసుకుంటారు. ఇటువైపు నుంచి వస్తే చూడు, అది అగ్రెసివ్ కన్వర్జన్. వాళ్ళు కన్వర్ట్ చేస్తారు, మళ్ళీ ఎవరు కన్వర్ట్ అయ్యారో వాళ్ళని దాడుల కోసం కూడా ప్రిపేర్ చేస్తారు. ఓకే. హిందూ రిలీజన్ మధ్యలో డివైడ్ అండ్ రూల్ కూడా వీలే చేస్తారు. వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే బీసీల ఎస్సీల మధ్యలో గొడవలు, ఓసీలు బీసీల మధ్యలో గొడవలు. సో మనది ఏ డివిజన్ ఉందో, క్యాస్ట్ పేరు మీద ఆ క్యాస్ట్ పేరు పైన ఏ డివిజన్ ఉందో ఆ డివిజన్ని పట్టుకొని వీళ్ళు గేమ్ ఆడతారు. ఇప్పుడు ప్రస్తుతంగా నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అగ్రెసివ్ కన్వర్జన్ అవుతుంది. అక్కడ అగ్రెసివ్గా చర్చలు కడుతున్నారు. అక్కడ నేను కొన్ని మండల పేరు నీకు చెప్పాను. వెరీ సూన్ మేము హైకోర్టుకి వెళ్తున్నాము దీనికి సంబంధించి. కొన్ని ఎవిడెన్స్లు మాకు దొరికినాయి. ఆ ఎవిడెన్స్ కోసం దాదాపు సంవత్సరం పనిచేసినాం మేము. ఆ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తే మాకు ఏమర్థమైందంటే, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ నాయకులు వీళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీసర్కి ప్రెషర్ చేసి చర్చ్ నిర్మాణం చేపిస్తుర్రు. అది కూడా గవర్నమెంట్ భూముల పైన, గవర్నమెంట్ భూమిలో. ఇది కాకుండా ఎవరన్నా పాస్టర్ ఒప్పుకున్ననుకో, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ని, కానీ నేను ఇంకా నా దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, మన కార్యకర్తలు పోయి మీ దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ ఉంది కదా అది చేంజ్ చేయండి అని ఫిర్యాదు ఇస్తే, ఆ రాజకీయ నాయకులు ఎంఆర్ఓకి, కలెక్టర్ ఆఫీస్కి కాల్ చేసి వీళ్ళ సర్టిఫికేట్లు చేంజ్ చేయకుండా ఆపుతారు. పక్క ఎవిడెన్స్ ఉంది దాన్ని. ఒక ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్కి లెటర్ రాశాను కి ఈ మాజీ ఎమ్మెల్యే, ఈ రాజకీయ నాయకుడు, ఈ పొలిటికల్ పార్టీ నుంచి ఈ పాస్టర్ది సర్టిఫికేట్ చేంజ్ చెయ్యొద్దని మాకు ప్రెషర్ ఇస్తారు. ఎందుకని చేస్తే ప్రాబ్లం ఏంటి? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు సింపుల్గా చెప్తా, ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ హూ ఇస్ స్టిల్ హోల్డింగ్ ఎస్సీ సర్టిఫికేట్, వాడే ఎక్కువ అట్రాసిటీ కేసు పెట్టాలని అనుకుంటాడు. ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతుంది హిందూ సమాజంలో. హిందూ సమాజం ఇంకా మేల్కుంటలేదు. షెడ్యూల్ క్యాస్ట్. ఒక్కసారి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఎవరైనా కన్వర్ట్ అయ్యి వాడు ఇంకో మతంకి వెళ్ళిందంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ చేంజ్ అవ్వాలి. సో లాస్ట్ 2 years నుంచి ఏమైందంటే ఎస్సీఆర్ఎస్ పిఎస్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ మాకు అప్రోచ్ అయింది కలిసి పనిచేయాలని. అన్న మా ఎస్సీ హిందువులు కన్వర్ట్ అయినాక కూడా వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ హోల్డ్ చేసి ఆ రిజర్వేషన్ తీసుకొని ఫేక్ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు హిందూ సమాజం పైన. దాంతోనే హిందూ సమాజం డివైడ్ అవుతుందని నాకు ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పగానే మేము ఏం చేసామంటే రంగారెడ్డి డిస్టిక్ని ఐడియల్గా తీసుకున్నాం. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలతోని టచ్లో వచ్చి మేము వాళ్ళతో కలిసి సుమారుగా 2 years నుంచి పనిచేస్తున్నాం. ఈ 2 yearsలో మాకు తెలిసిన విషయం ఏంటిదంటే, ఎవరు కన్వర్ట్ అవుతుండో వాడు కన్వర్ట్ అయినాక జనరల్గా అందరికి తెలిసిన విషయమే, వాడు సర్టిఫికేట్ చేంజ్ చేసుకోడు. కానీ వాడు ఏం చేస్తాడంటే, ఎవరన్నా వీళ్ళకి ఆపనికి వస్తారు కదా, వాళ్ళపైన అట్రాసిటీ కేసు వేస్తానని భయపెడతాడు, బెదిరిస్తాడు. వచ్చే కాలంలో ఏమవుతుందంటే, వీళ్ళ సంఖ్య పెరిగిందనుకో, కన్వర్టెడ్ ఎస్సీ క్రిస్టియన్స్ సంఖ్య పెరిగిందనుకో, వీళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురామని చెప్తారు. అమెండ్మెంట్ ఏముంటుందంటే, ఎస్సీలు కన్వర్ట్ అయినాక కూడా, వాడు ముస్లింలో కన్వర్ట్ అయినా, క్రైస్తవులో కన్వర్ట్ అయినా, దేంట్లో కన్వర్ట్ అయినాక కూడా వాడు ఎస్సీ రిజర్వేషన్ని వాడు పొందేలాగా. అది అయిందనుకో హిందూ సమాజం కూలిపోతుంది, ఆబ్వియస్గా కూలిపోతుంది. ఇది కూలిపోవద్దని రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న కార్యకర్తలు చాలా నిస్వార్థంగా పనిచేస్తారు. నేను వాళ్ళతో దాదాపు 1.5-2 years నుంచి కలిసి పనిచేస్తున్నాను. ఎన్నో చర్చ్లు పని చేపించినాం అక్కడ, ఎన్నో మస్జిద్లు ఆపినాము కన్స్ట్రక్షన్. దీంతో మాకు తెలిసిన విషయం ఏంటంటే, దిస్ వాజ్ సాఫ్ట్ అండ్ అగ్రెసివ్. ఇప్పుడు గద్వాల్లో ఎట్లా అగ్రెసివ్గా వెళ్ళారో ఇక్కడ సాఫ్ట్గా వెళ్ళారు. తెలియకుండా చేసారు. మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేశారు అంటే కన్వర్జన్ రేట్లు పెంచారు.
చర్చ్ నిర్మాణం పెరిగింది. ఈ చర్చ్ నిర్మాణంకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దశోభాగ్. అదే కాకుండా లోకల్ హిందూ రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏ పార్టీకైనా సంబంధించి ఉండని వాళ్ళే దగ్గరుండి వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ అప్పచెప్పడము, డబ్బులు ఇవ్వడం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అది తెలిసి చేస్తారా తెలియక చేస్తారా నాకు కూడా ఐడియా లేదు. కానీ మొత్తానికి అయితే వీళ్ళకు సపోర్టు సెక్యులర్ హిందూస్ దగ్గర నుంచి పెద్ద స్థాయిలో వస్తుంది. ఏ రోజు సెక్యులర్ హిందూస్ వీళ్ళ చేసే కుట్రతగా అర్థం చేసుకుంటారో ఆ రోజు వీళ్ళకు డబ్బులు అందవు, ఆ రోజు పోరాటం జరుగుతుంది. పోరాటం జరిగినప్పుడు సమాజం కూడా అర్థమవుతుంది అసలు వీళ్ళ ఐడియాలజీ ఏందని. ఒకవైపు మన హిందూ సమాజం డబ్బులు తీసుకుంటారు, ఒకవైపు మన భూములు కబ్జా పెడతారు, ఇంకోవైపు మన దేవి దేవతలను తిడతారు, విగ్రహ పూజ చేయవద్దని చెప్తారు, నీతిలు నిజాయితీలు మాట్లాడతారు. మళ్ళీ నీతి నిజాయితీ మాట్లాడినోడు ఇవన్నీ పనులు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు నేను నీతి నిజాయితీ మాట్లాడి నేను పోయి గవర్నమెంట్ మూవీ ఆక్రమిస్తే నా నీతి నిజాయితీ ఏంటిది? మరి వీళ్ళది కూడా అంతేనే, చెప్పనికి ఒకటి చేసేది ఒకటి. అది హిందూ సమాజంలో పెద్ద స్థాయిలో ఈ మధ్యలో తెలుస్తుంది. ముందు అసలు తెలియకపోతుండే, ఈ మధ్యలో తెలుస్తుంది వీళ్ళు ఎంత డేంజర్గా తయారవుతారని. నాకు గద్వాల్ కేసు ఒకటి చెప్పారు మీరు. గద్వాల్లో ఏమైందని చెప్తాను. ఒక చర్చ్ గ్రామ కంటూ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ వాడు కట్టడానికి ప్రయత్నం చేసి వాడు కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్ళలేదు. వాడు తీసుకుని డైరెక్ట్ కొండి పైన వేసేసాడు. పిల్లల్లో లేపుతాడు, బునియాద్ వేసేసాడు. ఇష్యూ నాకు వచ్చేది. ఇష్యూ నాకు వచ్చినప్పుడు నేను ఒకటే అడిగినాను, అరే మన దగ్గర పర్మిషన్ ఉందా అంటే తెలియదన్న అని చెప్పారు. సరే మాకు ఒక చెప్పినా కదా ముందు ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది, ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ మేము దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం. ఆ చర్చ్ వచ్చిందని ఇమీడియట్గా మేము దాని ఇంట పడము. ఆ చర్చ్ ఎవరు నిర్మాణం ఎవరు చేస్తారు, దాని ఇంకా ఏ ఆర్గనైజేషన్ ఉంది, ఫారెన్ సపోర్ట్ ఉందా, ఫారెన్ ఫండింగ్ కానీ ఎక్కువ ఫారెన్ సపోర్ట్ ఉందా, స్టేట్ సపోర్ట్ ఉందా, ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉందా, ఇవన్నీ చూస్తాము. చూసినాకనే మేము ఎంటర్ అవుతాము. ఎంటర్ అయ్యి దాని వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉన్నారో అదే స్పీడ్లో అదే అగ్రెషన్తో మేము దిగుతాం. సో ఇది మాది జనరల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఈ చర్చకి 100% సపోర్ట్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి వచ్చారు. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర వెళ్ళినా, గ్రామ సెక్రటరీ దగ్గర వెళ్ళినా వాళ్ళు పాపం ఏం చేయలేకపోతారు. వాళ్ళు అన్అఫీషియల్గా ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్తారు అంటే ఈ రాజకీయ నాయకుడితో మాకు చాలా ప్రెషర్ ఉందండి ఉంది, మేము ఏం చేయలేము అని వాళ్ళు చెప్తారు. ఊరోళ్ళందరూ యునైట్ అయిపోయారు, ఆ పని ప్రయత్నం చేసినా కూడా ఆ సంఖ్య కూడా సరిపోతలేదు, ఎందుకంటే ఎవిడెన్స్ లేదు. సో మేమేం చేసినాము, ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం. 1 ఇయర్లో అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసినాం. అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాక ఏమైంది, మన ఎంపీడీఓ గారు మేము వస్తాము, వచ్చి ఈయనకు పర్మిషన్ ఇస్తామని చెప్పారు. మా కార్యకర్త పేపర్లు తీసుకొని వెళ్ళి ఊళ్ళోళ్ళందరూ చూపెట్టారు. ఇది మా సంవత్సరం మేము పనిచేసినాం, ఈ పని చేసినప్పుడు ఈయనకి అసలు కరెంట్ మీటర్ లేదు, ల్యాండ్ ఈయనది కాదు, అసైన్ భూమి అది, ఇవన్నీ డాక్యుమెంట్స్ నేను తీసి పెట్టినాము. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సంస్థ ద్వారా ఆధ్వర్యంలో ఇవన్నీ మేము తీసి పెట్టినాము. ఆయన కూడా మా కార్యకర్తనే. అన్నీ తీసిపెట్టి ఆయన సమాజంలో తీసుకుని వెళ్ళి పెట్టాడు. ఆ ఊరోళ్ళందరూ దాదాపు 300 నుంచి 500 మంది జమ అయ్యారు. ఆ రోజు జమ అయ్యి గట్టిగా కూసురు, ఇప్పుడు ఈ చర్చ్ నిర్మాణం మేమే కానియమని. మనకి ఎట్లా పర్మిషన్ వస్తుంది మేము కూడా చూసాం. ఆ రోజు హిందూ సమాజంది యూనిటీ చూసి, సంఖ్యాబలం చూసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆ ఊరికి రాలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ పక్క పెట్టి ఫస్ట్ ఊరికే రాలేదు. అరే ఇక్కడ ఈ 400-500 మంది నా పైన దాడి చేస్తారు, ఆ భయంతో రాలేదు. ఎందుకంటే అప్పటి వరకు హిందూ సమాజం ఏమనుకోరంటే వీళ్ళు నీతిగా ఉంటుర్రు, క్రైస్తవులు ఈ ఇల్లీగల్ మిషనరీ వాళ్ళు నీతిగా బతుకుతుర్రు, నీతి నిజాయితీగా ఉన్నారు. కానీ ఆ ఎవిడెన్స్ అన్ని చూడంగానే, ఇప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినవి అయితే ఫేక్ ఉండవు కదా, అవన్నీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూడంగానే ఊరోళ్ళందరికీ అర్థమైపోయింది, అడే ఇదే డైరెక్ట్ మన హిందూ సమాజం పైన దాడి చేస్తుండని. అది అర్థం కాగానే ఏమైంది, ఊరోళ్ళందరూ ఎక్కద్దయి అక్కడ కూసురు, గట్టిగా కూర్చొని రాలే, ఎంఆర్ఓ రాలే, ఎంపీడీఓ రాలే, ఎవరు రారు కూడా. ఎక్కడ హిందూ సమాజం యునైట్ అవుతుందో, ఎక్కడ వీళ్ళ చేసే కుట్రత బయటికి వస్తుందో అక్కడ వీళ్ళకి సక్సెస్ రాదు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్రెసివ్ కన్వర్షన్, సాఫ్ట్ కన్వర్షన్.
ఎక్కడ అగ్రెసివ్ కన్వర్జన్ ఉన్నారో మన కార్యకర్తకి మేము బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అన్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఎక్కడ సాఫ్ట్ కన్వర్జన్ ఉందో అక్కడ కూడా మా కార్యకర్తకు ఉన్న రిక్వైర్మెంట్స్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాలి ఇది అగ్రెసివ్ కన్వర్జనా యా సాఫ్ట్ కన్వర్జనా. అది తెలుసుకున్నాకనే మనం దానిపైన ఒక స్కెచ్ చేయాలి. స్కెచ్ చేసి వీళ్ళని ఆపాలి. ఇట్లా నేను చెప్పుకుంటే వెళ్తే చాలా చర్చెస్ మాకు ల్యాండ్ మార్క్ డిసిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క చర్చ్ని సపరేట్ కేసుగా తీసుకోవాలి. ప్రతి ఒక్క ఇల్లీగల్ చర్చ్ని, నేను చర్చ్ అని చెప్పండి, ఇల్లీగల్ చర్చ్ని సపరేట్ కేసుగా తీసుకొని పనిచేస్తేనే మంచిది. స్టేట్లో లీగల్ చర్చ్లు ఎన్ని ఉండొచ్చు అలా? లీగల్ ఎక్కువనా? 1%, 2% అంతే. అంతే. అంటే ఇంకా స్టిల్ ఇంకా అన్ని చర్చలు ఇల్లీగల్గా ఉన్నాయి. ఇల్లీగల్గా ఎందుకు ఉన్నాయి? దానికి కారణం ఎవరు? దానికి కారణం హిందూ సొసైటీ కదా. ఎక్కడ హిందూ సొసైటీ గట్టిగా పోరాడుతున్నాయో అక్కడ ఇలా కన్స్ట్రక్షన్ ఆగిపోతున్నాయి, వదిలేస్తున్నారు, అక్కడ పెరిగిపోతున్నాయి. ఎక్కడ వదిలేస్తున్నారు హిందూ సమాజము, ఎక్కడ సెక్యులర్ హిందూస్ వచ్చి యూనో డివైడ్ అండ్ రూల్. ఆ పోనీలే పాపము అని మనం అనుకుంటాము, కానీ ఇంకా ఇంకో డీలింగ్ ఉంటుంది. ఇంకో డీలింగ్ ఉంటుంది ముంగట. పోనీ పాపం ఉండదు, ఇంకో డీలింగ్ ఉంటుంది. ఆ డీలింగ్తోనే వీళ్ళు బతుకుతారని వీళ్ళు ఏం చేస్తారు, ఆ పోన్లే ఈ సంస్థలు పోరాడతాయి కదా, ఇలా నేను సపోర్ట్ చేసి వీళ్ళు కట్టుకుంటే కూడా రేపు ఈ సంస్థ పోరాడి బంద్ చేయించేస్తుంది, నా పని అయితే అయిపోతుంది కదా అని అనుకుంటారు. సో ఇప్పుడు అంటే సరే చర్చిలు అంటే ఓకేనా, వీళ్ళు కొంచెం సాఫ్ట్, మరి అంత అగ్రెసివ్ ఉండదు. అట్లేమనుకో, సమాజంలో కొంత ఒకటి ఉంది, అట్లేం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మసీద్ విషయానికి వస్తే మాత్రం కంప్లీట్గా అగ్రెసివ్ అది. సో అలాంటిది అది అగ్రెసివ్ కాదు, అది అగ్రెసివ్ అని నువ్వు అనుకుంటున్నావు. అది సైకలాజికల్ గా మన దిమాగ్లో వేసారు, అయిపోయింది. ఒక ఇల్లీగల్ మస్జిద్ ఎక్కడైనా కడుతురు అనుకో, ఆపితే గొడవలు అయితే. ఎందుకు గొడవలు అయితే? నువ్వు కరెక్ట్గా కడితే ఎవరి నుంచి వాళ్ళకి వస్తారు? నువ్వు ప్రభుత్వం భూమి కబ్జా పెట్టి దానికి వాక్ ల్యాండ్ డిక్లేర్ చేయాలని అనుకుంటావు, రైతుల భూమి కబ్జా పెట్టి అక్కడ వాక్ ల్యాండ్ డిక్లేర్ చేయాలని అనుకుంటే అక్కడ అందరు యునైట్ అవుతారు. మీరు ఇంత అద్భుతంగా చెప్పారు, కానీ బేసిక్ ఏంటంటే ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఇట్లా చేయొచ్చు అంటే ఎవరికి నాలెడ్జ్ ఉండదు. బేసిక్గా మన కార్యకర్తలకు కూడా ఏం తెలియదు ఇట్లా చేయాలి, ఇల్లీగల్ అంటే ఏంటి. సో మీరు ఈ నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేశారు? సుమారుగా 15 years బ్యాక్, నేను 15, 16, 18 years ఉన్నప్పుడే నాకు ఒకటి అర్థం ఏమైపోయిందంటే వీళ్ళు చాలా డేంజర్. తెలుసు కన్వర్షన్స్ గురించి నాకు చిన్నప్పటి నుంచే ఐడియా ఉంది, కానీ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లా ఉంటుందో దాని గురించి నాకు ఐడియా లేదు. అది తెలుసుకోవాలంటే గ్రౌండ్లో అన్న ఆ చిన్న వయసులో నేను పనిచేయాలి, లేకపోతే వీళ్ళ ఆర్గనైజేషన్లో దూరాలి. సో నేనేం చేశానంటే వీళ్ళ చర్చ్ అనేది అంటే ఎట్లా అని నేను కన్వర్ట్ అయిపోయినా సంవత్సరం కోసం. తెలుసుకునే ఆ చర్చ్ వాళ్ళతోనే ఉండే నేను. చర్చ్ వాళ్ళతో ఉన్నప్పుడే నాకు తెలిసింది వీళ్ళ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా కన్వర్ట్ చేస్తారు, ఎట్లా భూమిలో కబ్జా పెడతారు. స్పై ఉన్నారు అయితే, మోర్ దెన్ స్పై ఐ వుడ్ సే క్యూరియాసిటీ. ఇప్పుడు ఒక పని నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ప్రాక్టికల్గా ఒక పని నేర్చుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళతో కలిసి పని చేయాలి. వాళ్ళతో కలిసి పని చేసినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళది ఇట్లా సాఫ్ట్ కన్వర్జన్, అగ్రెసివ్ కన్వర్జన్, మ్యానిపులేషను, భూమిలో కబ్జాలు చేయడము, రాజకీయ నాయకులతోని ఏ విధంగా డీలింగ్స్ ఉంటాయో అన్నీ ఆ టైంలో నాకు తెలిసినాక వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చాలా గట్టిగా ఉంది, వీళ్ళ ఈకో సిస్టమ్ కూడా చాలా గట్టిగా ఉంది. వీళ్ళు ఇవాళ మనం ఏం ఆలోచిస్తున్నామో వాళ్ళు 200 years అహెడ్ ఉన్నారు. PFI వాళ్ళు 2047 అని వాళ్ళు బయటపడారు, వీళ్ళు ఇంకా బయటపడతారు, అంతే తేడా. కానీ బేసిక్గా మీరు చెప్తే నాకు ఒక పాయింట్ గుర్తొస్తున్నారు. ఇండియాలో దాదాపు ఇప్పటికి ఆల్మోస్ట్ మెజారిటీ క్రిస్టియన్ స్టేట్స్ ఉన్నాయి, 3 or 4 స్టేట్స్ ఉన్నాయి నాకు తెలిసి. నార్త్ ఈస్ట్ లో చాలా ఉన్నాయి, అంటే అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ కన్వర్షన్. ఎందుకంటే వాళ్ళు ఎస్టీ ఉన్నారు కదా. అవును, అదే సర్టిఫికేట్ మార్చుకోవాల్సి వస్తుంది. సర్టిఫికేట్ మార్చుకోనికి అవసరం లేదు, ఎస్టీలకు ట్రైబల్స్ ఉండవు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కేరళ చూసుకున్న ఆల్మోస్ట్ అది పెరిగిపోతా ఉంది కూడా, వాళ్ళది కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, తమిళనాడు కూడా పెరుగుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మన ఇగ్నోరెన్స్ అండ్ ఆరోగెన్స్ రెండు. ఇగ్నోరెన్స్ కన్వర్ట్ అయినప్పుడు పోన్లే మన ఇష్టం అని చెప్తారు. ఆరోగెన్స్ ఏంది, ఈడు కన్వర్ట్ అయితే నాకేంది, మంచిదే కదా, నా దళిద్రం పోతుంది అని అనుకుంటారు. కానీ ఓవరాల్గా ఇంపాక్ట్ హిందూ సమాజం పైన ఎట్లా అవుతుందో మన హిందూ బంధువులకు అర్థమవుతలేదు. మన హిందూ బంధువులు ఇంకా హాయిగా కూర్చొని ఉన్నారు,
ఈ మార్పు ఏది నువ్వు చూస్తున్నావో 10% హిందూ సమాజంలోనే వచ్చింది. 10% హిందూ సమాజంలో నీ మార్పు వస్తేనే ఇంత రిజల్ట్ ఎంత రిజల్ట్ కనిపిస్తుంది అంటే దాదాపు 25, 30, 40% హిందూ సమాజంలో కూడా మార్పు వచ్చింది అనుకో. అప్పుడు వీళ్ళ దందాలు బంద్ 100% వీళ్ళ దందాలు బంద్ అవుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ఊర్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తకి ఊరోళ్ళు అప్రోచ్ అవుతారు. అన్న మాకు సపోర్ట్ చేయండి, మాకు హెల్ప్ చేయండి, మాకు వీళ్ళు వద్దన్న. వీళ్ళు వచ్చినప్పటి నుంచి మా హిందువుల మధ్యలో డివిజన్ ఎక్కువైంది, మా హిందువుల మధ్యలో కులం పిచ్చి ఎక్కువైంది. తెలంగాణలో ఎప్పుడు కులం పిచ్చి లేదు, నిజంగా లేకుండే, అస్సలు లేకుండే. కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సుమారుగా ఒక 10 సంవత్సరం నుంచి కులం అని వచ్చేసింది, మన తెలంగాణలో వచ్చింది. నేనైతే తెలంగాణలో పుట్టి పెరిగినా కదా. మేము పర్యటన చేసినప్పుడు, ఎక్కడ వెళ్ళినప్పుడు, ఎవరింట్లో కూడా పోయి మేము భోజనం చేసినప్పుడు ఎవరు మా కులం అడగకపోతుండే. కానీ ఈ మధ్యలో చాలా చేంజెస్ వచ్చినాయి లాస్ట్ 10 yearsలో. సో ఈ చేంజెస్ వచ్చిన కారణం ఎవరు? ఈ ఆంధ్ర నుంచి వచ్చే పాస్టర్లు. వాళ్ళకు ఉన్న కులం పిచ్చే కన్వర్ట్ అయినాక కూడా వాళ్ళు కులం గేమే ఆడతారు. అదే మనకు తెలంగాణలో రుద్దిరు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఊర్లో కూడా ఈ చర్చిలు వచ్చినాయి అనుకో, ఈ ఇల్లీగల్ చర్చిలు వచ్చినాయి అనుకో, అక్కడ 2 వర్గాల మధ్యలో చాలా గొడవలు నడుస్తున్నాయి. ఆ గొడవలు స్టార్ట్ చేసింది ఎవరు? మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇటువైపు కులం హెడ్కి డబ్బులు ఇస్తారు, అటువైపు కులం హెడ్కి డబ్బులు ఇస్తారు. మధ్యలో ఉన్నారు పిచ్చోళ్ళు ఉంటారా, వీళ్ళు కొట్లాడుకుంటారు. ఈ ఇల్లీగల్ మిషనరీ దానికి అడ్వాంటేజ్గా తీసుకొని వెళ్ళిపోతారు. కన్వర్షన్స్ అవుతాయి, అన్నీ అయితే అప్పుడు అన్నీ అవుతాయి. సో మీరు ఇందాక మీరు చెప్పారన్న, అన్ని చర్చ్లకి ఒకే కేసు ఉండదు, మీరు ప్రతిసారి కాపీ పేస్ట్ చేయకూడదు అని చెప్పారు. దాని గురించి ఏమని చెప్తారా? అంటే బేసిక్గా జనరల్ చర్చ్ అంటే ఒకే రకంగా ఉంటుంది ఆల్మోస్ట్. వాస్తవానికి ఇది కరెక్ట్. ప్రతి కేసుని డిఫరెంట్గా చూడాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఒక దొంగతనం కేసు వచ్చిందంటే అది అన్ని దొంగలు ఒకలకనే దొంగతనం చేయరు కదా. ఈ క్రైస్తవులది కూడా ఇల్లీగల్ మిషనరీస్ కూడా అట్లనే ఉంటుంది. ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ కేస్, ఎవ్రీ కేస్కి డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు మేము ఏది గద్వాల్లో చేసినామో అది మేము రంగారెడ్డిలో చేయలే. రంగారెడ్డిలో మా అప్రోచ్ డిఫరెంట్గా ఉండే. ఓకే. ఏది రంగారెడ్డిలో చేసినామో అది మేము ఆదిలాబాద్లో చేయలే. ఆదిలాబాద్లో డిఫరెంట్గా ఉండే కేసు. ఎందుకంటే పక్క స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఆదిలాబాద్ వైపు ఏమో మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, శ్రీకాకుళం సైడ్ ఏమో ఒరిస్సా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గద్వాల్ సైడ్ ఏమో రాయలసీమ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇటువైపు సూర్యాపేట, విజయవాడ, గుంటూరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ డిఫరెంట్, ఇది డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే అందరు జాయిన్ అవుతారు దీంట్లో. ఓకే. ఎందుకంటే ఎక్కువ భూమి రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో అందరికన్నా ఎక్కువ భూమి రేట్లు ఇప్పుడు రంగారెడ్డి. సో రంగారెడ్డిలో వీళ్ళు ఏం చేశారంటే రంగారెడ్డిలో హిందుత్వం బాగుంటుంది. రంగారెడ్డి మోయినాబాద్ కూడా రంగారెడ్డిలోనే వస్తుంది. కల్వకుర్తి కూడా రంగారెడ్డిలోనే వస్తుంది. ఇప్పుడు ఆమంగల్ కూడా రంగారెడ్డి కిందనే వస్తుంది. మా విశ్వ హిందూ పరిషత్ లెక్కల ఓకేనా. వి కన్సిడర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఇవి వస్తాయి. మళ్ళీ దీంట్లో మేము సబ్ డివిజన్ చేస్తాం. కల్వకుర్తి ఆమంగల్ సపరేట్ కేసు ఉంటుంది మాకు, మోయినాబాద్ సపరేట్ కేసు ఉంటుంది. సో ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే ఆమంగల్, కల్వకుర్తి చూసుకుంటే అక్కడ ఇష్యూస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అదే మోయినాబాద్ దగ్గర రాగానే ఇష్యూస్ చాలా డిఫరెంట్గా ఉంది. కల్వకుర్తి ఆమంగల్లో హిందుత్వం చాలా గట్టిగా ఉంది, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సో వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే సాఫ్ట్ కన్వర్షన్ చేస్తారు. అక్కడ అగ్రెసివ్గా వాళ్ళు వెళ్ళరు, ఎందుకంటే అక్కడ సంఘ్ పరివార్ బీజేపీ చాలా గట్టిగా ఉందని. మోయినాబాద్ సైడ్ రాగానే ఏమైందంటే వీళ్ళు ఏరియా సర్వే చేయించారు. ఆ ఏరియా సర్వేలో వాళ్ళకి ఏమర్థమైందంటే భూమిలు చాలా మంది అమ్మిర్రు, చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి రంగారెడ్డిలో. ఇటువైపు వస్తే వాళ్ళకు రాజకీయాలు కోరికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాలు కోరికలు ఉన్నాయంటే మా ఓట్ బ్యాంక్ అవసరం ఉంటుంది. మా ఓట్ బ్యాంక్ అవసరం ఉంటే మేము ఏం చేయాలి? ఇండైరెక్ట్గా వీళ్ళకి అప్రోచ్ చేయాలి. మొత్తం రాజకీయాన్ని లాగడమే. ఇప్పుడు ఇల్లీగల్ మిషనరీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కన్వర్జన్ సంఖ్య చూపెట్టుకొని రాజకీయ నాయకులని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేస్తారు. ఇది కొన్ని డిస్ట్రిక్ట్లు అవుతుంది. కొన్ని డిస్ట్రిక్ట్లు ఏమవుతుంది అంటే రాజకీయ నాయకుడు డైరెక్ట్ వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. వీడ్స్ వాడదాం కాబట్టి సో ఇది రెండు ఉంటుంది. ఒకవైపు రాజకీయ నాయకుడు డబ్బులు ఇస్తాడు, ఇంకోవైపు రాజకీయ నాయకుడు వీళ్ళకి డబ్బులు ఇస్తాడు. సో రెండు జరుగుతుంది. సో అది సర్వే చేయాలి. ఇప్పుడు మేము సర్వే చేసినప్పుడు మాకు ఏం తెలిసిందంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 1 ఎకరం భూమి దాదాపు 5, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల వరకు దానికన్నా ఎక్కువ కూడా వెళ్ళినాయి.
ఓకేనా, అవును. తాతలు ముత్తాతలు ఆ భూమిని కాపాడుకుంటా ఈ జనరేషన్కి వచ్చింది. ఈ జనరేషన్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అమ్మిర్రు, మొత్తం అమ్మిర్రా, పాట అమ్మిర్రా, అది వాళ్ళ ఇష్టం అని వాళ్ళు అమ్మిర్రు. అమ్మినప్పుడు ఈ ఈ కొంతమంది సెక్యులర్ హిందూస్ ఏం చేశారంటే, అరే నువ్వు రాజకీయంలో దిగాలి, నీకు ఆ సత్తా ఉంది, అవును. ఫస్ట్ అట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేసినాక తర్వాత కుల రాజకీయాలు తీసుకొని వస్తారు. అవును. మన కులంకి పెట్టాలి, అక్కడ వరకు ఓకే పర్వాలేదు. అవును. మెల్లగా వీళ్ళు దూరుతారు. అవును. వీళ్ళు దూరం ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న అసైన్ భూమిలు, ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్, ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ దేనికైనా సంబంధించి ఉండొచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఉండొచ్చు. ఆ ల్యాండ్ కబ్జా చేసి వీళ్ళు ఏం చేస్తారంటే చర్చ్ నిర్మాణం స్టార్ట్ చేస్తారు. ఇట్లనే చర్చ్ నిర్మాణం స్టార్ట్ చేస్తే గ్రామ సెక్రటరీ పైన ఎంత ప్రెషర్ ఉండే అంటే వాడు ఏం మాట్లాడకుండా గమ్మున భయపడి కూర్చుంటాడు. మొయినాబాద్ కేసులో ఆయన ఏం మాట్లాడతలేదు. ఆయన ఏం చెప్తుండే తెలుసా, మా కార్యకర్తలు ఫోన్ చేసి వాళ్ళు మా పైననే దాడి చేస్తున్నారని చెప్పి, అంటే ఈ స్థాయికి వెళ్ళింది. ఆయన ఒక గ్రామ సెక్రటరీ పోయి ఈ క్రైస్తవులని, ఇల్లీగల్ మిషనరీ వాళ్ళని క్వశ్చన్ చేసే మొయినాబాద్లో వాళ్ళు ఈయన పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భూమి వాళ్ళది కాదు, డబ్బులో వాళ్ళది కాదు, హిందూ సమాజం దగ్గర నుంచి తీసుకురు. మన సెక్యులర్ హిందూసే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఫండింగ్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ ఆపేసినాం. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ తీయడానికి మాకు ఎంత ఇబ్బంది అయిందో నాకు తెలుసు. అది దాదాపు 1.5 years అయింది మా కార్యకర్తలకు. సో ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మనం చాలా డీప్గా అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు ఆఫ్కోర్స్ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఇవన్నీ విని కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఉంటుందని సమాజం పోయి చెప్తారు. చెప్పడం కాదు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తుంది నా షోక్తో కాదు, సమాజంకి ఇన్ఫర్మేషన్ అందాలి. సమాజం ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాళ్ళ ప్రాంతంలో క్రైస్తవులను ఆపడానికి ప్రయత్నించాలి, ఇల్లీగల్ మిషనరీస్ని ఆపడానికి ప్రయత్నించాలి. దాని తప్ప ఇంకా మన స్వార్థం ఏం లేదు ఇక్కడ. జనరల్గా మీరు పాడ్కాస్ట్ అంటే కెమెరా ముందు రారు, రమ్మని నేనే సంవత్సరం నుండి బతలాడుతున్నాను. బతలాడని చెప్ప ఇది ఏమవుతుందంటే బేసిక్గా అంటే హిందూ సమాజానికి ఏంటంటే ఇలాంటి వీడియోస్ కావాలి వాళ్ళకి. చెప్పినా కూడా ఎందుకంటే ప్రాక్టికలిటీలో ఏం చేయాలి, ఒక చర్చ్ వస్తే, ఒక మస్జిద్ ఇల్లీగల్గా వస్తాయి, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి ల్యాండ్ అని, అది లేకపోవడం వల్లే మిమ్మల్ని 1 year నుండి అడగడం అది జరిగింది. అట్లా అదే హిందూ సమాజం పోరాటం చేయడానికి రెడీ ఉంది, నో డౌట్ దాంట్లో. కానీ సెక్యులర్ హిందూ సంఖ్య కట్టర్ హిందూ సంఖ్య కానీ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ మన సెక్యులర్ హిందూస్ని మనం మార్చాలి. అది ఒక కట్టర్ హిందూ లేకపోతే ఒక మెచ్యూర్డ్ హిందూ చేసే పని ఇది. సెకండ్ స్టెప్ వచ్చి, ఇప్పుడు నేను గద్వాల్ ఇష్యూ చెప్పిన, రంగారెడ్డిలో తలగుండపల్లి చెప్పినాను, అక్కడ హిందూ సమాజం పోరాటం చేశారు. మనం బ్యాక్ సపోర్ట్గా నిలబడినాం, మనకు కావాల్సిన అన్ని ఈకో సిస్టమ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినాం. కానీ లాస్ట్లో గెలిచిన కారణం ఏంది, ఆ ఊరు, ఆ ప్రాంతం గట్టిగా నిలబడదు. ఎక్కడైనా హిందూ సమాజం గట్టిగా నిలబడుతుందో అక్కడ విజయం మనమే సాధిస్తాం. ఎక్కడ కూడా మన సమాజం కూలిపోతుందో, వీక్ ఉందో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఇల్లీగల్ మిషనరీది కానీ, జిహాదీది కానీ, లేకపోతే టెంపుల్ ల్యాండ్ కబ్జా కానీ, వీళ్ళు ఈ యూట్యూబర్స్ దగ్గర వెళ్తారు, ఇదే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర వెళ్తారు. వాళ్ళకి హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పాపం. ఆ ప్రాబ్లం రాగానే ఏమవుతుంది, వీళ్ళకి అర్థమైతే లేదు ఎక్కడ వెళ్ళాలో, ఫస్ట్ వీళ్ళు యూట్యూబర్ల దగ్గర ఉరుకుతారు. ఆ యూట్యూబర్లకి ఏంది పాపం, వాళ్ళ తప్పు కూడా లేదు, వాళ్ళ పని ఏంటిది, సమాచారాన్ని అందించాలి. కానీ హిందూ సమాజం ఏమనుకుంటుందంటే ఈ పని యూట్యూబర్లు చేస్తున్నారని పాపం వాళ్ళు అనుకుంటారు. సో యూట్యూబర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జస్ట్ మీడియం. సమాజంకి మా మధ్యలో ఉన్న మీరు మీడియం. మేము చేసే ప్రాక్టికల్ పనిని సమాజంలో మీరు తీసుకుని వెళ్తారు, అందించే పని అంతే. కానీ కొంతమంది ఇమోషనల్ హిందూస్ ఏమనుకుంటారు అంటే వాళ్ళే ఆపుతారు, వాళ్ళ దగ్గర వెళ్తారు. పాపం వాళ్ళది అక్కడ రోలే ఏం లేదు, గ్రౌండ్లో పని చేసేది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని ఏంది, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి, అక్కడ వరకే వాళ్ళ పని. వాళ్ళు చాలా మంచిగా పని చేస్తారు. కొంతమంది ఉంటారు అట్లా రెండు రకాలు ఉంటారు. ఇప్పుడు స్ట్రింగ్ వినోద్ మంచి పని చేస్తుండు, అమోఘ్ మంచి పని చేస్తుండు, నువ్వు మంచిగా పని చేస్తున్నావు, ఇట్లా మీలక ఇంకా చాలా యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు నిస్వార్థంగా పని చేస్తారు. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్లో డేటా కలెక్ట్ చేసి వాళ్ళొక పాడ్కాస్ట్ చేస్తారు. సో అసొంటోళ్ళు కూడా ఉంటారు, కానీ పర్వాలేదు, ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో వాడు మాట్లాడుతుండే నేను అనుకుంటా. కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు
లైఫ్లో ప్రాక్టికల్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు Ground హిందూ లో పనిచేసే సమాజం వాళ్ళని గ్రౌండ్లో పనిచేసే కార్యకర్త దగ్గర లేకపోతే వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి. యూట్యూబర్స్కి అప్రోచ్ అయ్యి మళ్ళీ యూట్యూబర్ పని చేస్తలేరని చెప్పడం కూడా తప్పు. అది మళ్ళీ హిందూ సమాజానికి అంట కట్టేస్తారు. హిందూ సమాజం పని చేయట్లేదు అంటారు. హిందూ సమాజం పని ఎవరిని చేయదు. అప్రోచ్ అవ్వాలి వాళ్ళని అప్రోచ్ అవ్వక, ఎవరిని అప్రోచ్ అవ్వతే వాళ్ళని అప్రోచ్ అయ్యి మళ్ళీ హిందూ సమాజం మొత్తం వీళ్ళు చెప్తే వీళ్ళు పని చేయరని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ నాది షేర్ చేశాను, అది హిందూ సమాజంలో వెళ్తుంది. ఇప్పుడు హిందూ సమాజం నీకు అప్రోచ్ అయింది అనుకో, అది హిందూ సమాజం ప్రాబ్లం, అది నా ప్రాబ్లం నీ ప్రాబ్లం కాదు. వాళ్ళ వే ఆఫ్ అండర్స్టాండింగ్ వే ఆఫ్ ఇప్పుడు అది మెచ్యూరిటీ లెవెల్ రావాలి. సో యూట్యూబర్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్, ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. అండ్ నేను చాలామంది యూట్యూబర్స్కి కూడా చాలా అప్రిషియేట్ ఎందుకు చేస్తానంటే, యూట్యూబర్ కష్టాల గురించి నాకు కూడా తెలుసు. మేము ప్రాక్టికల్గా ఏది కష్టాలు అనుభవిస్తున్నామో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో కూడా అనుభవిస్తున్నారు, తప్పదు. కానీ వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నాం, మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం అనే ఇలా ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఒక హిందూ సమాజంలో కూడా యూనిటీ వస్తుంది. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేను చూసాను, మన హిందూసే వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాంటెడ్లీ పోయి చర్చిలపై దాడి చేస్తూ ఉంటారు. చర్చిల పైన ఇటు ఏ స్ట్రక్చర్ పైన దాడి చేయదు. ఎందుకంటే నేను చూసాను, ఎందుకంటే పోయి దాడి చేయడము, కొట్టడము, కాల్చడం, ఇట్లా కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం అది ఉండొచ్చు, అగ్రెషన్ ఉండొచ్చు, లోపల బాధ ఉండొచ్చు. బట్ సమ్ టైమ్స్ మనం చేసే తప్పుల వల్ల ఏంటంటే వాళ్ళకి పవర్ అందేలా ఉంటుంది. నేను చెప్తాను, దీని కారణం ఏంటంటే హిందూ సమాజ్ పోయి ఫస్ట్ పోయి దాడి చేయదు, వాళ్ళు రెచ్చగొడతారు. వాళ్ళు రెచ్చగొట్టి దాడి చేపిస్తారు, సరేనా? దాడి అయినాక ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకు సిస్టమ్ అంతా రెడీ ఉంది, ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఆ ఇంప్లిమెంట్ కాగానే ఏమవుతుంది, అన్ని కేసులు మన వైపు అయిపోతుంది. అవును, జనరల్ కార్యకర్తలకి. సో నేను ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తాను, ఒక ఇల్లీగల్ చర్చ్ నడుస్తుంది, ఒక ఇల్లీగల్ మస్జిద్ ఉంది, మీరు పోయి కులగొట్టకండి. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మీరు ఆ స్ట్రక్చర్ని టచ్ కూడా చేయొద్దు. మీరు ఫిర్యాదు ఇవ్వాలి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఫిర్యాదు ఇవ్వండి. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతే కోర్టుకి వెళ్ళండి. కానీ మీరు మాత్రం స్ట్రక్చర్కి టచ్ చేసిరంటే వాడు కేసు అయినాక వాడు రెడీ ఉంటాడు. మీరు స్ట్రక్చర్ పోయి కులగొట్టాలి, లేకపోతే ఆ స్ట్రక్చర్ దగ్గర వచ్చి ఏదైనా ఇష్యూ క్రియేట్ చేయాలని వాడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. వానికి అదే ఆదాయం, వాడికి తెలుసు. దానివల్ల ఇంకెక్కువ మంది కన్వర్ట్ అవుతారు. వాంటెడ్లీ కన్వర్ట్ విషయం పక్కకు పెట్టు, భయం ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు కార్యకర్త కేసులో ఇరికిపోతే వేరే కార్యకర్త రాడు కదా ముంగడాడు. కానీ అదే యునైటెడ్ హిందూస్ పోయి పోరాటం చేసిరు అనుకో, ధర్నా చేసిరు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ రాజకీయ నాయకునికి అక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ కనిపిస్తుంది. ఓకే, 100 మంది హిందూస్ యునైట్ అయి ఉన్నారు, ఇక్కడ ఈ క్రైస్తవులు కన్వర్టెడ్ క్రైస్తవులు 20% ఉన్నారు, అక్కడ 100% ఉన్నారు, అడు ఏమని సపోర్ట్ చేస్తాడు అప్పుడు? హిందూస్కే. అదే ఆ 100% హిందూస్ లెట్స్ సే 15-20% పోయి ఆ బిల్డింగ్ని కొలగొట్టారు, ఆ చిన్న రూమ్ని కొలగొట్టారు, ఆ మస్జిద్ దర్గాని కొలగొట్టారు, అప్పుడు ఏమవుతుంది? మిగిలిన 80% మనోభావన కూడా దెబ్బపడుతుంది, ఎందుకంటే కేసు బుక్ అవుతుంది. ఇంకోటి, నాకున్న ఈకో సిస్టమ్, నాకున్న లాయర్ సపోర్ట్ కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని నేను మాట చెప్తున్నాను. మేము ఎక్కడన్నా పోనీకి రెడీ ఉన్నాం. సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే హైకోర్టు, లోవర్ కోర్టు అంటే లోవర్ కోర్టు. నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే తప్పు వాడు చేస్తుండని మాకు దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ చూసి మాకు 90% ఏమవుతుంది అంటే కలెక్టర్ దగ్గర నుంచి మాకు రిలీఫ్ వచ్చేస్తుంది, కన్సర్న్ అథారిటీస్ దగ్గర నుంచి మాకు రిలీఫ్ వచ్చేస్తుంది. టైం పడుతుంది, 2 years కూడా పట్టవచ్చు, కానీ మాకు రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే రేపు కోర్టుకి వెళ్తే కోర్టు ఫస్ట్ వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. వాడు ఎన్నిసార్లు ఫిర్యాదు చేశాక కూడా నువ్వు ఎందుకు అమలు చేయలేదు, నీకు ఇల్లీగల్ తెలిసి కూడా నువ్వు ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేదు అడగంగానే వాళ్ళు ఏం చెప్తారు? అప్పుడు ప్రెషర్ అతని మీద పడుతుంది. హిందూ సమాజం ప్రెషర్ పెట్టాలి, ఎవిడెన్స్తో ప్రెషర్ పెట్టాలి. ఎవిడెన్స్ తీసుకుని వచ్చే బాధ్యత నాది. ఎట్లైనా తీసుకొస్తారు, అది నేను ఎట్లైనా సాధిస్తా. నేను కానీ, మా కార్యకర్తలు కానీ, మా ఈకో సిస్టమ్ కానీ, మా ఇన్ఫార్మర్లు కానీ మేము అందిస్తాం. ఇప్పుడు రంగారెడ్డి కానీ, మొయినాబాద్ కానీ, గద్వాల్ కానీ, జోగులాంబ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ మేము చేసింది ఏంది? ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం. ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అక్కడ ఉన్న హిందూ సమాజంకి ఇచ్చినాం. ఆ హిందూ సమాజమే పోరాటం చేసింది. నెక్స్ట్ ఆ పోరాటం చేయగానే ఏమైంది? ఆటోమేటిక్గా అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్లు బంద్ అయినాయి. మొత్తానికి హిందూ సమాజం యూనిట్ అవుతాయి, అన్ని పనులు అవుతాయి. హిందూ సమాజం యూనిట్ అయితే అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు చర్చిలో రావన్నా, అట్లీస్ట్ వాళ్ళు చర్చ్ పెడదామంటే యూనిట్ ఉన్న దగ్గర వాళ్ళు పెట్టరు. మేము ఒక ఆర్టీఏ చేసినాం, ఓకేనా? ఈ ఊర్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని అడిగాం.
మాకు ఆర్టీఐలో ఏం సమాధానం వచ్చిందంటే ఈ ఊర్లో ఒక్కడు కూడా క్రైస్తవుడు లేడు, కానీ ఆ ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి. మళ్ళీ బయట నుంచి ఎవరు వస్తలేరు, బయట నుంచి ఎవరు రావట్లేదు చర్చ్లో. అందరూ ఆ ఊరికి సంబంధించి వాళ్ళే ఆ చర్చ్కి వెళ్తారు. సో వాళ్ళు ఎవరు మరి? వాళ్ళు క్రైస్తవులే కదా, క్రిప్టోలే కదా. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టుది వర్డిక్ట్ వచ్చింది. ఆ వర్డిక్ట్ని తీసుకుని నేను చాలామందికి చెప్తాను, ఆ వర్డిక్ట్ తీసుకొని మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళి సుప్రీంకోర్టు కానీ పెద్ద స్థాయిలో నువ్వు లేవు, కలెక్టర్ కాదు, ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఇచ్చే నిర్దేశం ఫైనల్. ఇవి సుప్రీంకోర్టు వచ్చే వర్డిక్ట్ని పట్టుకొని వెళ్ళండి, చెప్పండి వీళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని. చేస్తారు, ఎందుకు చేయరు? అంటే ఇప్పుడు జనరల్గా 3000 మందిని మేము మారుస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా మంది మధ్య అంటే రూమర్స్ అది ప్రచారం జరుగుతుంది హిందూస్ని. అట్లా మారిన అంతమంది స్టిల్ వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్లోనే వాళ్ళు అయితే ఆ పెద్ద మనిషి ఎవరున్నాడో సతీష్, సో కలవరి సతీష్, కలవరి సతీష్కి 3000 మందిని నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు కదా, సరే నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు, ఆ కన్వర్ట్ చేసిన వాళ్ళది సర్టిఫికేట్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను ఆ మాట ఆయన వచ్చి ఎందుకు చెప్తలేదు? కలవరి సతీష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన అయితే కాదు కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ఉన్నాడంటే అట్లా చెప్పమని చెప్పాలి, అది కూడా చెప్పాలి. నేను కాన్స్టిట్యూషన్కి నమ్మను, అంబేద్కర్ గారు రాసే కాన్స్టిట్యూషన్కి నేను నమ్మనని చెప్పేసిండు అనుకో, పర్వాలేదు, మేము ఏం చేయాలో మేము చేస్తాం. కాన్స్టిట్యూషన్ పరంగా మేము నిన్ను ఆపినప్పుడు నువ్వు కూడా కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళని నువ్వు మార్చినావు అనుకో, వాళ్ళ సర్టిఫికేట్ కూడా నువ్వు మార్చు. నువ్వు ఎందుకు మార్చలేవు ఆ సర్టిఫికేట్? నువ్వు అలాగా మాట ఎందుకు చెప్తలేవు? బేసిక్ ఏంటంటే ఇది చెప్పారన్నా, నువ్వు కన్వర్ట్ అయినా చాలు, మీరు ఎస్సీగానో లేకపోతే ఎస్టీ గానో లేకపోతే బీసీ గానో మీరు అందులో ఉండొచ్చు, మీరు రిజర్వేషన్ మీ ఫలాలు మీరు పొందొచ్చు, కానీ మీరు క్రిప్టో అంటే క్రిస్టియన్ గానే ఉండాలి. ఇట్లా కొన్ని సంవత్సరం వాళ్ళు నడిపించారు, ఏథిస్ట్ అని చెప్పుకొని కూడా బతికినారు. వీళ్ళందరికీ సుప్రీంకోర్టు చాలా గట్టిగా ఒక వర్డిక్ట్ ఇచ్చింది, ఓకేనా? ఆ వర్డిక్ట్ ని పట్టుకొని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అది, ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఆ కాపీ పట్టుకొని వెళ్ళండి. అని ఇంకొక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్ డౌట్, ఇప్పుడు ఊర్లో క్రిస్టియన్ని గుర్తుపట్టడం అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే జనాభా లెక్కలు చేయడానికి వెళ్తుంటారు కదా, అక్కడ వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ ఏదో చెప్పేస్తారు, కానీ బయటికి మాత్రం వాడు చర్చికి వెళ్ళడము, ఇంట్లో జీసస్ ఫోటోలు పెట్టి అవన్నీ పెట్టుకుంటారు. అప్పుడు దీనిపైన మనం తీసుకునే మన యాక్షన్ తీసుకోవచ్చు. అయితే సర్టిఫికేట్ క్యాన్సిల్ చేంజ్ చేయాలంటే ఎంఆర్ఓ దగ్గర ఫిర్యాదు ఇవ్వాలి. ఫిర్యాదు ఇచ్చి ఎంఆర్ఓ ఏం చేస్తాడంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్తో సర్వే చేపిస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్తే జీజస్ ది క్రాస్ ఇవన్నీ ఉన్నాడు అనుకో, ఆయన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. రిపోర్ట్ సబ్మిట్ చేసినాక వీళ్ళు సర్టిఫికేట్ చేంజ్ చేస్తారు. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. ఓకే, అంటే ఇప్పుడు ఇంట్లో ముగ్గురుది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను సరే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఫొటోస్ ఉన్నాయి ప్లస్ జీసస్ ఉన్నాయి, సో అప్పుడు అట్లా ఉండదు కదా, ఏదైనా ఒక మతాన్ని. ఇప్పుడు అంటే జనరల్గా నేను చూస్తున్నాను, వైఫ్ ఏమో హిందూ, హస్బెండ్ క్రిస్టియన్. అయితే ఇది ఈ కేసు ఉంటుంది, ఈ కేసు చాలా చోట్ల ఉంటుంది. అయితే ఈ కేసు ఆంధ్రాలో స్టార్ట్ అయ్యింది. ఆంధ్రాలో మన దగ్గర కూడా వచ్చింది. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆంధ్ర నుంచి వస్తాయి మనకు. మనము ఒఫిషియల్ గా సపరేట్ స్టేట్ సాధించుకున్నాం, కానీ ఇంకా పాస్టర్లు అంతా ఆ ప్రాంతం నుంచి వస్తారు ఇక్కడ. చూడు వాళ్ళు ఏం చేస్తారంటే లూప్ హోల్స్ ని దోలాడతారు. అదే అది పెద్ద లూప్ హోల్, ఎందుకంటే చాలా పెద్ద వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నప్పుడు ఇద్దరు, ఒకరు హిందూ ఒకరు క్రిస్టియన్ అన్నప్పుడు, హస్బెండ్ కన్వర్ట్ అయినప్పుడు పిల్లలు కూడా కన్వర్ట్ అవ్వాలి. ఎందుకంటే హస్బెండ్ పేరే పిల్లలకు వస్తుంది, వైఫ్కి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, సో హస్బెండ్ ఒక రిలీజన్ ని ఫాలో చేస్తాడు, వైఫ్ ఒక రిలీజన్. ఇది ఎక్కడైతే తెలుసా, ఎక్కడ వ్యాపారం ఉంటుంది చూడు, ఎక్కడ కాంట్రాక్ట్స్ ఉంటాయి చూడు, ఎక్కడ వీళ్ళకి పని ఉంటుంది చూడు, అక్కడ ఇలాంటి కేసులు వస్తుంది. మాకు ఇట్లా తీసుకుంటే ఒక కేసు వచ్చింది. ఎట్లా డీల్ చేశారు ఈ కేసు? ఒక పర్టికులర్ డామినెంట్ క్యాస్ట్, ల్యాండ్ లార్డ్ క్యాస్ట్, క్యాస్ట్ పేరు చెప్పాను. ఇది విజయవాడ గుంటూరు వైపు మధ్యలో ఉంది. హస్బెండ్ ఏమో హిందూగా, వైఫ్ ఏమో క్రిస్టియన్. వీళ్ళకేమో స్కూల్స్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, ఒకటే కూతురు. సో వీళ్ళకు కాంట్రాక్ట్స్ రావాలని వీళ్ళు ఏం చేశారంటే, మాకు వచ్చే న్యూస్ ఏంటంటే ఇట్లా వీళ్ళు వైఫ్ క్రైస్ట్ వెళ్ళిపోయింది, కన్వర్ట్ అయిందంటే ఆ టైంలో ఏదో వచ్చిందంట వాళ్ళకు కాంట్రాక్ట్స్. బిల్డింగ్ కాంట్రాక్ట్ వచ్చిందా, రోడ్ కాంట్రాక్ట్ ఏదో నాకు తెలియదు, కానీ ఏదో మొత్తం వాళ్ళు సాధించుకోరు. కానీ ఈ కూటనీతి క్రైస్తవునికి అర్థమైపోయింది, ఇటు లేడు అటు లేడు, ఈడేమో మాకు ఉపయోగించుకుంటున్నాడు.
సో వీళ్ళు ఏం చేశారు, తెలివితోని ఒక కన్వర్టెడ్ ఎస్సీతోని వీళ్ళ అమ్మాయిది పెళ్లి చేయించారు. ఓహో. సో వీళ్ళ ఉన్న ఆస్తి మొత్తం ఏమనికి వస్తుంది, ఆ ఆస్తి ఎక్కడ కన్వర్ట్ అవుతుంది, చర్చ్లో కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ డబ్బులు ఈడు హిందూగా బతికి వీడు సంపాదించిన కోట్ల రూపాయలు ఎవరికి వస్తుంది, వీనికి పోతున్నాయి. సో చాలా తెలివితో ఆడతారు వీళ్ళు. మనకన్నా చాలా ముందు ఉన్నారు వాళ్ళు, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే నేను ఎందుకన్నా అంటే ఇది ఎట్లుందంటే మన తెలంగాణలో బేసిక్గా అయితే నువ్వు ఒక లీడర్ అవ్వాలనుకున్న కుటుంబంలో కానీ, లేకపోతే బాగా ల్యాండ్ లార్డ్స్ కానీ, లేకపోతే ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ అట్లున్నా వైఫ్ హస్బెండ్ వేరే రిలీజన్, ఒక క్రిస్టియన్ ఒక హిందూ ఇట్లుంటున్నారు. అంటే ఎందుకంటే ల్యాండ్ లార్డ్ కమ్యూనిటీలో ఏమైందంటే ఎస్పెషల్లీ నువ్వు రాయలసీమ వెళ్ళినప్పుడు కూడా ఇది కామన్గా చూస్తావు. తెలంగాణలో అయితే ఇప్పుడు చూస్తున్నావు, కానీ రాయలసీమ ఎస్పెషల్లీ కర్నూలు కడప వైపు ఫ్యామిలీలో ఎవరైనా ఒకడు క్రైస్తవులో ఉంటాడు, ఒకడేమో హిందూలో ఉంటాడు. సో దట్ ఈస్ నువ్వు దాన్ని కన్వర్జన్ పక్కకు పెట్టు, దట్ ఈస్ కాల్డ్ సెక్యులరిజం పాలిటిక్స్. సేమ్ మన ఉన్నారు కదా ఏపీ పాలిటీషియన్, బిగ్ పాలిటీషియన్స్ ఉన్నారు కదా, సీఎం అయ్యారు, నెక్స్ట్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ కాల్డ్ సెక్యులరిజం పాలిటిక్స్. అంటే నువ్వు క్రైస్తవులక కూడా బతకొచ్చు, నువ్వు ఒక హిందువులక బతకొచ్చు, ఒకటే కుటుంబంలో ఉండి. అప్పుడు హిందూ సమాజం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అదే కదా, అయ్యుడు క్రైస్తవుడా హిందువా మనకు అర్థం కాదు. ఇప్పటికి చాలా మంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ టార్గెట్. ఇప్పుడు ఈ మైండ్ సెట్ చాలా డేంజర్ ఉంటుంది. లోపల వాళ్ళ హస్బెండ్ క్రైస్తవుడే ఉంటాడు, కానీ సమాజం లోపల హిందూగా చూపెడతారు. లోపల వాళ్ళ వైఫ్ క్రైస్ట్లో కన్వర్ట్ అయి ఉంటుంది, కానీ సమాజంలో హిందూగా చూపెడతారు. సో అదేంటంటే కన్ఫ్యూజన్ టాక్టిక్స్. అది ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే సమాజం కన్ఫ్యూజ్ కదా. సేమ్ అని ఆంధ్రప్రదేశ్లో జగన్ కేసులో అట్లున్న, జగన్ కేసు అట్లే ఉంటుంది, ప్లస్ మళ్ళీ స్టాలిన్ కేసు కూడా అట్లే ఉంటుంది తమిళనాడు సీఎం. వీళ్ళందరూ ఏథిస్ట్ అని చెప్తారు, కానీ వీళ్ళు పాటించింది క్రిస్టియానిటీకే, కానీ పొలిటికల్ గేమ్, సెక్యులర్ గేమ్. ఇప్పుడు హిందూ యూనైట్ అవ్వాలంటే ఏం చేయాలి, అరే ఇది ఇట్లా చేసిందని మనం చెప్తాం. కానీ వాడెక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెడితే వీళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు కదా, సమాజం కన్ఫ్యూజ్ అయిపోతుంది. సమాజం ఏం చెప్తారు, అరే అందరు కలిసి బతుకుతారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా చూడు ఒకడు క్రైస్తవులు ఉన్నారు, ఒకడు హిందువులో ఉన్నారు, వాళ్ళు బాగానే బతుకుతారు కదా అని. ఎక్కడ కన్వర్జన్ పూర్తిగా అయితే లేదో అక్కడ కన్ఫ్యూజన్ గా కన్వర్జన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సెక్యులర్ పాలిటిక్స్. అప్పుడు హిందూ సమాజం మొత్తం కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ అంటే 2 రకాల ఓట్ బ్యాంక్ వస్తుంది వాళ్ళకి, ఇటు ఈ రిలీజన్ వస్తుంది, ఇటు ఈ రిలీజన్ వస్తుంది. కానీ అట్లా నువ్వు అనుకుంటున్నావు, కానీ మొత్తం సెక్యులర్ ఓట్సే వాళ్ళకి టార్గెట్. సెక్యులర్ ఓట్స్ వస్తాయి, బట్ ఇవి అడ్వాంటేజ్ వాళ్ళకి. అటు సెక్యులర్ ఓట్స్ ఇంటాక్ట్ ఉండాలని ఇంట్లోనే పెట్టుకున్నాడు, ఇక్కడేమో క్రైస్ట్ ఓట్ రావాలని. సో నీకు పర్సంటేజ్ పెరుగుతుంది. సో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ నీకు సెక్యులర్ హిందూసే వీళ్ళ గురించి సపోర్ట్లు ఎక్కువ దిగుతుంటారు. ఎవరైనా క్వశ్చన్ చేసిరు అనుకో, వీళ్ళ సపోర్ట్ లో ఫస్ట్ ఎవరు వస్తారు, సెక్యులర్ హిందూస్ వస్తారు. ఇప్పుడు స్టాలిన్ విషయంలో వాడు ఉదయనిధి స్టాలిన్ గారు హిందూస్ ని డెంగ్యూతో మలేరియాతో పోల్చినప్పుడు వాడికి సపోర్ట్ చేసిన ఎవరైనా సెక్యులర్సే కదా. కానీ వాడు క్రిస్టియనా హిందువా? అదే కదా మెయిన్. అదే అందుకే సెక్యులర్ టార్గెట్ అంటే మన హిందూస్ ని టార్గెట్ చేసిన ఎవరన్నా. ఇప్పుడు మనిషి అన్నం తింటాడు, సరే, బర్రె గడ్డి తింటాడు. బర్రెకు ఉన్న క్లారిటీ బర్రెకు ఉంది, మనిషికి ఉన్న క్లారిటీ మనిషికి ఉంది. మళ్ళీ వీళ్ళకి క్లారిటీ ఎందుకు లేదు? 2 తింటున్నారు, 2 తింటున్నారని నటిస్తున్నారు, సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సమాజం కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. మనిషి బర్రె. ఇప్పుడు నేను చాలా చోట్ల చూసినాను, ఆంజనేయుల స్వామి విగ్రహం ఉంటుంది, పూజిస్తారు, పక్కగా ఇంత సిల్వ ఉంటుంది. ఎందుకు పూజిస్తారు అంటే చిన్నప్పటి నుంచి ఎవరో అక్క వచ్చి మా ఇంట్లో పెట్టింది, అట్లనే నిండిపోయింది, నేను పూజిస్తున్నాను, సంతోషం. మళ్ళీ వాళ్ళు సెక్యులర్ హిందూస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, క్రైస్ట్ ఇల్లీగల్ మిషన్ ఎక్కడైనా తప్పు చేసినా కూడా ఆ అక్క వచ్చి పెట్టింది కదా సెలవు, ఆ అక్క గురించి ఆలోచిస్తారు. మళ్ళీ ఇక్కడ ఖండించారు, ఇక్కడ ఖండిస్తేనే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఇట్లా నేను చాలా కేసెస్ చూసిన. జనరల్ మనకు కూడా కనిపిస్తున్నాయి కదా డైలీ కేసులు. అంతెందుకని అసలు ఇంత హేటెడ్ ఉంటుందంట వీళ్ళకి. అంటే నిజం క్రిస్టియన్స్కి మనం పండుగలు చేసుకుంటే అపార్ట్మెంట్స్లోనే ఎదురుగా అపార్ట్మెంట్ హిందూ, ఎదురుగా అపార్ట్మెంట్ క్రిస్టియన్స్ ఉంటే దీపావళికి వీళ్ళు ముగ్గేసినా, వాళ్ళు అంటే దీపాలు పెట్టుకున్నా గొడవలు చేస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు, ముగ్గు తీసేస్తున్నారు. అది రాడికల్ ఉన్నాయి కదా. అదే అగ్రెసివ్ క్రిస్టియన్స్ ఇట్లా చేస్తారు. సాఫ్ట్ క్రిస్టియన్స్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళతో పాటు కూర్చొని చేయరు. అట్లే ఉండదా, బిల్డింగ్ లో ఉన్న ఏం చెప్తారు, ప్రెసిడెంట్ ఉంటాడు, జనరల్ సెక్రటరీ ఉంటాడు, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు.
బ్రెయిన్ వాష్ చేసి ఏం చెప్తారంటే ఆపేస్తారు. ఏమన్నా ఉంటే బయట బయట చేసుకోవాలి, మన బిల్డింగ్ లో Hmm. సెక్యులరిజం ని మనం పాటించాలి అని. సో వాడు సాఫ్ట్ గా వెళ్తాడు, ఒకడేమో అగ్రెసివ్ గా వెళ్తాడు. కానీ వాడు మాత్రం అపార్ట్మెంట్ లో భజన చేయొచ్చు. అంటే వాడు ఏదైనా చేయొచ్చు, వాడు చేయొచ్చు. వాడు ఏదైనా చేయొచ్చు. వాడు ఏదైనా చేస్తేనే మన సెక్యులర్ హిందూస్. సెక్యులర్ హిందూస్ అయితే మనకి క్వశ్చన్ చేస్తే మనము నాన్ సెక్యులర్. నాన్ సెక్యులర్. అట్లా మన ఐడియాలజీ అట్లా బ్రెయిన్ వాష్ చేసేసారు. బ్రెయిన్ వాష్ చేసి మన ఐడియాలజీని ఇట్లా రుద్దిర్రు. వృత్తిలో. ఇప్పుడు మేము సింపుల్గా ఒక మాట చెప్తాం. మేము గుడికి వెళ్ళినప్పుడు మన హిందూ సమాజం దగ్గర నుంచి పండ్లు కొనండి, హిందూ సమాజం దగ్గర నుంచి పూలు అవును. కొనండి. అవును. మన గుడికి సంబంధించి కదా. అవును. ఆ గుడి కమిటీ మెంబర్ అక్కడ కూడా క్వశ్చన్ ఇస్తాడు, ఎందుకట్లా, ఎందుకట్లా, ఏమవుతుంది. ఎవరి బిజినెస్ కదా, ఎవరి బిజినెస్ వాడి ఇష్టం అని. బిజినెస్ అని చెప్పారు, వాడు అమ్మితే ఏమవుతుంది, వాడు రూపాయి తక్కువ ఇస్తుండని చెప్పారు. అరే నువ్వు రూపాయి తక్కువ పక్కకు పెట్టు, నా రిలీజియన్, నా హోలీ ప్లేస్, అక్కడ కూడా నేను నా ధర్మం గురించి మాట్లాడకపోతే నేను ఎక్కడ పోయి మాట్లాడను. అదే ఒక మసీద్ ముందు లేకపోతే అదే ఒక చర్చ్ ముందు మనం అలాంటి బిజినెస్ పెట్టగలుగుతాం. మనం పెట్టాం ఆబ్వియస్. మనకు తెలిసి ఏంటంటే అక్కడ పెట్టొద్దు, అది తప్పు, వాళ్ళ ఇష్టం. యాక్చువల్లీ పెట్టొచ్చు, బట్ మనల్ని ఏంటో పెట్టడం తప్పు అని మనల్ని అనుకుంటారు ఫస్ట్. మనల్ని అట్లా రుద్దుతారు. మనం అట్లా వాడు వచ్చి మన టెంపుల్ దగ్గర వచ్చి పూల ఏమన్నా అరే ఏం ఎంకరేజ్ చేయాలి, తప్పేమో చేస్తే ఎంకరేజ్ చేయాలి. అదే టూ సైడ్ ఫేస్. మనం ఇటు మాట్లాడదాం, అటు సెక్యులర్. సో మన దగ్గరకు వచ్చేసరికి సెక్యులర్, వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళ రిలీజియస్, అది వాళ్ళ హోలీ ప్లేస్ అది. సో ఇట్లానే అల్వాళ్ళ ఒక జాతర నడుస్తుంది డిసెంబర్లో. అల్వాల్ జాతర చాలా ఫేమస్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించి. ఆ జాతరలో 4 years బ్యాక్ ఏమైతుండే అంటే తుర్కోళ్ళు వచ్చి వాళ్ళ స్టాల్స్ పెడుతుండే. పెట్టినప్పుడు ఇమ్రాన్ హాష్మి సాంగ్స్ ఒక రేంజ్లో. అయితే మాకు ఆ హిందూ సమాజమే కంప్లైంట్ చేసింది. హిందూ సమాజం కంప్లైంట్ చేసినప్పుడు మేము ఈయో దగ్గర వెళ్ళి మాట్లాడినాం. ఆయన పట్టించుకుంటలేడు. అరే ఆయన పట్టించుకోకపోతే మాకు లేదని 200 మంది మేము వెళ్ళాం. వెళ్ళి ప్రతి ఒక్క స్టాల్లో పని చెప్పినాం నువ్వు పోలీసుని పిలు, యువన్ కన్నా పిలు, ఇది మా ధర్మంకి సంబంధించి అంతే అంతే. ఈ జాతర గుడి జాతర, గుడిది వెంకటేశ్వర స్వామి గుడిది. ఈ జాతరలో ఇమ్రాన్ హాష్మి పాటకి ఏం సంబంధం ఉందని చెప్పు. నువ్వు పెడితే రాముని పాట పెట్టు, వెంకటేశ్వర స్వామి పెట్టు, ఏం పాట పెట్టు, నాకు ప్రాబ్లం లేదు, నువ్వు పెట్టకు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇమ్రాన్ హాష్మి సాంగ్స్ ఎందుకని అడిగినాం. వచ్చారు కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్లో వస్తే, హిందూ సమాజం మా సపోర్ట్లో వచ్చింది. సో ఆబ్వియస్గా వాడు మూసుకుంటాడు, వెళ్ళిపోయాడు. వాడు రాలే తర్వాత మళ్ళీ ఎప్పుడు. ఇప్పుడు జాతరలో మేము వెళ్ళట్లేదు, హిందూ సమాజమే ఆపేస్తుంది. ఒక్కసారి మేము వెళ్ళాం కదా, చాలు అవేర్నెస్ వచ్చేసింది. నెక్స్ట్ టైం ఏం చేస్తారు, హిందూ సమాజం ఏం చెప్తుంది, నువ్వు ఎందుకు పెడుతున్నావు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది, అదే జాగృతం అవుతా ఆటోమేటిక్గా సొల్యూషన్స్ వస్తూనే ఉంటుంది. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, బై ఛాన్స్ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చింది అనుకో, వాళ్ళు ఫస్ట్ తీర్మానం ఏం చేయాలంటే గవర్నమెంట్ ల్యాండ్స్ పైన వచ్చే చర్చ్లు మస్జిద్లు పైన వాళ్ళు ఫస్ట్ చర్య తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు హిందూ సమాజంకి వీళ్ళు చేసే ఇల్లీగాలిటీస్ అన్ని బయటపడతాయి. మేము ఎంత పని చేసినా కూడా ఒక గవర్నమెంట్ పని చేసినంత పని ఏ సంస్థ చేయలేదు. అక్కడ లీగల్ ఎవరు క్వశ్చన్ చేయలేరు కూడా. అక్కడ యోగి గవర్నమెంట్ వచ్చిందని వీళ్ళది బయటపడింది. ఇల్లీగల్ గానే డిమాలిష్ చేస్తున్నారు కదా, బుల్డోజ్ చేస్తారు అంతే. ఒక్కసారి వచ్చింది అనుకో, అప్పుడు ఆ లెక్కలు ఎన్ని ఉన్నాయో తెలిసే సమాజం షాక్ అయిపోతుంది తెలుసా. కొన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న చర్చ్ కూడా మేము ఇల్లీగల్ అని చెప్పి కూల్ చేయొచ్చు, చెప్పలేము. అట్లాంటి కేసెస్ కూడా ఉండొచ్చు. అన్ని ఇల్లీగలే, అన్ని ఇల్లీగలే, అన్ని అసైన్ భూమిలు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ భూమిలు, పోరంబోక్ ల్యాండ్లు, దీనిపైన కట్టిన చర్చెస్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడైనా పొలిటికల్ సపోర్ట్ ఉంటుందో వీళ్ళు గెలుస్తారు. ఎక్కడ మన వాళ్ళు గట్టిగా అవుతారో, మన వాళ్ళు యునైటెడ్గా అవుతారో వాళ్ళు ఓడిపోతారు. సార్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళది క్లియర్ కట్ ఐడియాలజీ, ఆల్సో ద సంఘ్ పరివార్ది, హిందూ సమాజం లోపల చేతన తీసుకురావు. మేము సమాజం పోయి వాళ్ళ గురించి తప్పుగా చెప్పాం, వాళ్ళు చేసే తప్పు గురించి మాట్లాడతాం. ఆ తప్పు వాళ్ళు చేసే తప్పు గురించి మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ పెట్టేసి వదిలేస్తాం. ఎవిడెన్స్ పెట్టినాకనే హిందూ, ఎందుకంటే రేపు ఆ ఎవిడెన్స్ కోర్టు కూడా వెళ్తుంది కదా. కోర్టుకి వెళ్ళినప్పుడు అయితే కోర్టు అయితే బేస్డ్ ఆన్ ఎవిడెన్సే కదా మనకు వర్డిక్ట్ ఇస్తుంది. సో ఎన్నో కేసెస్లో ఏ హిందూ సమాజం కోర్టుకి వెళ్ళిందో వాళ్ళు గెలిచిన దానికి కారణం ఏంటంటే మేము అందించిన ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్తోనే హిందూ సమాజం యునైట్ అయ్యింది,
చర్చ్లు బంద్ అయినాయి, మస్జిద్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది. సో నేను అందరికీ ఇదే చెప్తాను, మనం యునైట్ అవ్వాలి. మనం యునైట్ అవ్వాలంటే కులం రాజకీయాలు పక్కకు వదిలేయాలి. ఇంటి లోపల కులం, ఇంటి బయట హిందువులం, అంతే. అది చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్ టు ప్రొటెక్ట్ అవర్ సివిలైజేషన్. సమాజంలో ఎన్నో కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి, పనిచేస్తున్నాయి. వాళ్ళని కూడా మీరు అప్రిషియేట్ చేయాలి కదా. ఎంతోమంది ఇప్పుడు మీరు విశ్వ హిందూ పరిషత్ తరపున చర్చ్ల కోసం పనిచేస్తున్నారు, అట్లా వేరే సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళ ఉద్దేశంలో నిస్వార్థంగా పనిచేసి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి మా సపోర్ట్ ఎప్పుడు అందలేదు. చాలామంది ప్రైవేట్ ఆర్గనైజేషన్ మా సపోర్ట్ తీసుకోరు. నేను వాళ్ళ పేర్లు చెప్పాను, ఓకేనా. ప్రైవేట్ హిందూ సంస్థలు ఎన్నోసార్లు మా దగ్గర వచ్చి మా దగ్గర నుంచి మార్గదర్శనం తీసుకోరు. సంఘ పరివార్ కానీ ఓకే. వాళ్ళు ఎన్నోసార్లు మా ఆఫీస్కి వచ్చి పర్సనల్గా మాకు కలిసి ఫోన్లలో మా దగ్గర వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. వాళ్ళకి మేము సపోర్ట్ కూడా చేసినాం, ఓకే, కాదని అనట్లేదు. కానీ కొంతమంది హిందూ సంస్థల పేర్లతోని ఒక సైన్యం పెట్టుకొని ఒక హిందూ బ్రాహ్మణ పైన దాడి చేయడం, అది ఎక్కడ వరకు కరెక్ట్? ఓకే, నీకు ఏమైనా ఇంటర్నల్ డిఫరెన్స్ ఉంటే ఇంటర్నల్ డిఫరెన్స్ కూర్చొని సాల్వ్ చేసుకోండి. నీకు అదే సైన్యంని తీసుకొని వెళ్ళి ఎప్పుడన్నా ఒక ఇల్లీగల్ చర్చ్ పైన చేసినావా, ఒక ఇల్లీగల్ మస్జిద్ పైన చేసినావా? నువ్వు అక్కడ ఎందుకు చేస్తలేవు? క్వశ్చన్ వస్తుంది కదా, ఆ సింపుల్ క్వశ్చన్ వస్తుంది కదా మనసులో. ప్రతి కులంలో మంచోడు చెడ్డోడు ఉంటాడు, సరేనా? అట్లా బ్రాహ్మిన్స్ లో కూడా ఉంటారు, రెడ్డిస్ లో ఉంటారు, అన్ని క్యాస్ట్లలో అన్ని కులాల్లో ఉంటారు. మెల్లగా మంచోళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ హిందూ సమాజం లోపల కన్ఫ్యూజన్ చేసి నువ్వు బతుకుతున్నావు చూడు, ఆ బతికేం బతికాయా? నీ పోరాటం దేనిపైన స్టార్ట్ అయింది? నీ ఆర్గనైజేషన్ దేనిపైన స్టార్ట్ అయ్యింది? జిహాదుల పైన, ఇల్లీగల్ మిషనరీ పైన నువ్వు పోరాటం చేయాలని నువ్వు అనుకున్నావు. అది ఇప్పుడు ఎక్కడ డైవర్ట్ అయిపోయింది? అది అదే కదా, హిందువుల రిటర్న్ వెళ్ళిపోయింది. ఒక బ్రాహ్మణ్ని టార్గెట్ చేయడం చాలా ఈజీ. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే యూపీలో పోయి బ్రాహ్మణ్ని గెలుకు, హర్యానాలో పోయి బ్రాహ్మణ్ని గెలుకును, మధ్యప్రదేశ్లో బ్రాహ్మణ్ని గెలుకును. ఇక్కడ ఉన్న తెలుగు బ్రాహ్మణ్స్ వీక్ ఉన్నారు, నేను ఒప్పుకుంటా, వాళ్ళు వీక్ ఉన్నారు. ఇక్కడ వీక్ ని దబాయించి నువ్వు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడన్నా ఒక పర్టికులర్ కులం వీక్ ఉంటే వానికి దబాయించడం చాలా ఈజీ. ఎక్కడైనా ఒక కులం స్ట్రాంగ్ ఉందనుకో, వాడు తప్పుగా చేస్తుండ అనుకో, వాడిని పోయి నువ్వు ఎదుర్కో, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇవన్నీ ఎందుకు నీకు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఉదాహరణగా నాకు హిందూ సమాజం ఇప్పుడు అడుకోలేదు. నా అగేన్స్ట్ లో కూడా కొంతమంది పర్టికులర్ కమ్యూనిటీస్ నుంచి ఉన్నారు. కామన్ అది ప్రతి వ్యక్తిని వ్యక్తి లెక్క చూడాలి. వ్యక్తిని కులంని పట్టుకొని చూస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ వ్యక్తి చర్చ్ బంద్ చేయనిస్తాడు, వాడు హిందూ సమాజం నుంచి వస్తాడు. నేను ఆ కులంని పట్టుకొని ఆ కులంని బంధం చేశాను అనుకో, మళ్ళీ నేను ఏ హిందూ అవుతాను? మరి ఆ వ్యక్తి ఆలోచన అట్లుంది, ఆ కులం ఆలోచన అట్లా లేదు. కానీ ఆ కులంని పట్టుకొని టార్గెట్ చేయడం చాలా తప్పు. అదే నేను ప్రతి చోట్ల ఇదే చెప్తాను, ఎవ్వరికి ధైర్యం లేదో వాడు పోయి హిందూ సమాజంతో పోరాడతాడు, కొట్లాడతాడు. ఎవరికి ధైర్యం ఉందో వాడు పోయి జిహాదీలు, వాళ్ళు పోయి ఇల్లీగల్ మిషనరీతో గొడవ పెట్టుకుంటారు. సో విహెచ్పి బజరంగ్ దళ్ సంస్థ ఎప్పుడు ఇంటర్నల్ ఫైట్స్ లో దిగదు. ఎక్కడైనా చూడు సంఘ పరివారు కూర్చొని మాట్లాడి కథం చేస్తారు. మనందరం యునైటెడ్ ఉండాలి, ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు వచ్చే కొత్త సంస్థలు ఏం చేస్తున్నారంటే ఇంటర్నల్ డివిజన్స్ ఎక్కువ చేస్తాయి. 20, 30, 40 సైన్యంతో నువ్వు ఎప్పుడన్నా 15 मिनट में तुम लोगों को मैं खत्म कर दे, तू మన దగ్గర వెళ్ళు, నువ్వు మన దగ్గర వెళ్ళు. లైఫ్లో వెళ్ళాడు మన దగ్గర అయినా, అది నాకు కూడా తెలుసు. సో మేము చేసే పోరాటంకి వాడు చేసే పోరాటంకి తేడా ఇదే. ఉండొచ్చు, ఎవరన్నా తప్పు చేయొచ్చు, కానీ పెద్ద మనుషుల దగ్గర తీసుకొని వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి మ్యాటర్. ఇట్లా చిల్లరగా చేసి తప్ప కాదా ఏంటి సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. అవసరంగా తీసుకొచ్చి సమాజంలో డివిజన్ తీసుకొచ్చి క్యాష్ పాలిటిక్స్ తీసుకొచ్చి. మరి వీర్ సావర్కర్ గారు ఎవరు? ఆయన బ్రాహ్మణ్ అని చెప్పిండా? ఏం చెప్పాడు? హిందూ ధర్మం అని చెప్పిండా? హిందూ ధర్మం అని చెప్పాడు. పండిత్ చంద్రశేఖర్ ఆజాద్ ఎవరు? ఆయన బ్రాహ్మణ్ కులం కోసం పోరాడిండా యా హిందూ ధర్మం కోసం పోరాడారా? నువ్వు పర్టికులర్గా ఒక క్యాస్ట్ని టార్గెట్ చేసి నీకు కూడా వచ్చేది ఏం లేదు అక్కడ, ఏం లేదు. ఇప్పుడు వరకు ఆయన ఏమీ ఎవిడెన్స్ పెట్టలేదు కదా. అవును, ఏమైనా పెట్టిండా ఎవిడెన్స్? ఏం లేదు. ఇవే డివిజన్స్ దారి తీస్తాయన్న. ఒక అంటే నీ కామన్ ఎనిమీని నువ్వు చూడకపోతే ఇవే ప్రాబ్లం. నీ కామన్ ఎనిమీ ఎవడు? మనోడా, వీడా, వాడా, ఎవడు నీ కామన్ ఎనిమీ? వీడన్నప్పుడు నువ్వు వీడి మీద పోవాలి, మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తాను.
ఇదే మెయిన్ కారణం ఇది నేను చాలాసార్లు చెప్తాను కూడా. 2014 తర్వాత కొత్త కాషాయాలు వచ్చారు. కొత్త కాషాయాలు అంటే ఏంటంటే దే హ్యావ్ జస్ట్ కమ్ టు ఎన్కాష్ ఆన్ హిందుత్వం. వాళ్ళ సిద్ధాంతం అదే. ఇలా హిందుత్వం చెప్తుర్రా, రేపు సెక్యులర్ పార్టీ పవర్లో వచ్చింది అనుకో, హ్యూమానిటేరియన్ కి వాళ్ళు మార్చేస్తారు, వాళ్ళు మారిపోతారు. నేను మాత్రం హిందుత్వంగానే బతుకుతాం, వాళ్ళు మారిపోతారు. అప్పుడు ఏ హిందూ సమాజం వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకు. ఇంకో చాలా చోట్ల నేను ఇది కూడా చూశాను, కి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తల పైన మాట్లాడతారు చూడు, అదే పోయి ఒక జిహాదీ గురించి ఒక మిషనరీ గురించి మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్త నిస్వార్థంగా పనిచేస్తారని ఇవాళ హిందూ సమాజం హాయిగా పనుకుంటుంది. 2 నిమిషాల కోసం ఆలోచించు, ఈ సంస్థ లేదనుకో, సంఘ పరివారు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఈ సంస్థ లేదనుకో ఏమవుతుంది? ఆలోచించండి ఏమవుతుంది. కరెక్ట్ అన్న. ఈ పార్టీకి ఎన్నో కన్వర్షన్స్ అయిపోయే వాళ్ళు, ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఏ మతం. ఈ పార్టీకి ఆ చిన్న కంట్రీ పాకిస్తాన్ ఉంది, మన చిన్న స్టేట్ అంతా ఉంటుంది అంతే. అది ఎప్పుడో ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఫ్యాక్ట్ అది. ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్ ఉన్నది దానికి ఒకటే ఒక కారణము, సంఘ పరివార్ ఏది పోరాటం చేసుకుంటూ వస్తుందో, ఏది మన దేశంని మన సివిలైజేషన్ని కాపాడుకుంటూ వస్తుందో దానివల్లనే ఇలా సమాజం గట్టిగా ఉంటుంది. ఈ టాపిక్ చాలా అంటే చాలా కొత్త విషయం. ఇంకోటి నాకు తెలిసి మా వ్యూవర్స్ కూడా అర్థం ఉంటుంది ఎందుకు మనం నిజంగానే అరే అవును మన ఇంటి పక్కనే ఉంటాడు, వీళ్ళు హిందూస్ అంటారు, మళ్ళీ హిందూస్గా మళ్ళీ చర్చికి వెళ్తుంటారు, నిజంగా వీళ్ళు ఎవరు అసలు. సో ఇట్లాంటి వాళ్ళపైన యాక్షన్ ఎట్లా తీసుకోవాలి, దానిపైన ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి, హిందువులు ఎప్పుడు యూనిటీ ఉంటే కానీ ఒక సమస్యకి సొల్యూషన్ రాదు అని చెప్పేసి మీరు చాలా క్లియర్గా చెప్పారు. ప్లస్ దీంతోపాటు హిందూ సంఘ పరివార్లో ఉండడం వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ విధంగా మనం సంఘ పరివార్కి అప్రోచ్ అవ్వచ్చు, హిందూ సమాజాన్ని ఎట్లా సంఘటితం చేయొచ్చు అని కూడా మీరు చాలా అద్భుతంగా చెప్పారు. సో థ్యాంక్ యూ అన్న, మీ టైం ఇచ్చి మాకు పాడ్కాస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కుదిరితే ఇంకెప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షూర్ అజయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.